హాయ్ హలో వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్ వెండితెర ముచ్చట్లు. ఈరోజు వెండితెర ముచ్చట్లు కాదు, తెర వెనుక ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అడ్వైజరీ ప్యానెల్ మెంబర్, అలాగే బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త నీరజ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఏంటి మేడం, అసలు ఈ సెన్సార్ బోర్డులో ఒక సభ్యురాలుగా అవ్వకముందు మీ ప్రస్థానం ఏంటి, ఎలా సెన్సార్ బోర్డులో మెంబర్గా అయ్యారు చెప్పేసేయండి. నేను బీజేపీలో నండి ఫస్ట్ స్కూల్ లేబర్ టీచర్గా ఒక 12 years చేశాను నేను. అక్కడ నుంచి బీజేపీ యాక్టివిటీస్ అంటే మా వారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఓకే, ముందు నుంచి అది. కానీ ఇంకా వాళ్ళు చైల్డ్ లేబర్లు అంటే ఇంతకుముందు గత ప్రభుత్వము పిల్లల గురించి అసలు పట్టించుకునే వాళ్ళే కాదు అసలు. ఒక్క కమ్యూనిటీలో అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో బన్వర్లాల్ కలెక్టర్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు చైల్డ్ లేబర్ స్కూల్స్. నాకు అక్కడ బీఈడి వస్తే కూడా వదిలిపెట్టి ఈ పిల్లలకి చేయాలి సేవ అన్నట్టుగా చూసాం మేము. ఓకే, 12 years అయింది కానీ ఒక్కరు రాజకీయవేత్తలు కూడా వాళ్ళని పట్టించుకుంది లేదు, చేసింది లేదు. లోకల్గా అప్పుడు ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి గారు తను పిల్లలకి స్కూల్ కట్టియడం కానీ అట్లా కొంచెం పిల్లల కేర్ బాగా తీసుకోవడం, పుస్తకాలు కానీ అట్లాంటివి చాలా చేశారు. అది నచ్చి బీజేపీ పార్టీలోకి రావాల్సి వచ్చింది. ఇంకా పదవులు అంటే ఇంకా దాంతోపాటు అవి ఇస్తూనే ఉన్నారు, ఇచ్చినా ఇవ్వకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని. గవర్నమెంట్ స్కూల్ మాత్రం కట్టించాము. ఇక్కడే పక్కలోనే ఇంద్రనగర్ అని ఉంటుంది. అక్కడ దాంట్లో పిల్లలు చాలామంది ఉంటారండి. ఎక్కడెక్కడో ఎక్కువ మటుకు ఇప్పుడు మీరు సినీ ఫీల్డ్ గురించి అడుగుతున్నారు కనుక ఎక్కువ మటుకు సినీ ఫీల్డ్ పిల్లలే. తల్లిదండ్రులంతా వెళ్ళిపోతే ఆ పిల్లలు అటు ఇటు తిరిగి పిల్లలు అసలు పట్టించుకునేది లేకుండా ఇక్కడెక్కడో కుప్పల దగ్గర అక్కడిక్కడ ఆడుకునేవాళ్ళు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ స్కూల్లో కూర్చోబెట్టి వాళ్ళ ఏజ్ గ్రూప్స్ చేసి వాళ్ళని 7th class ఎగ్జామ్ రాయించి వాళ్ళని అక్కడ పంపించి అట్లా వాళ్ళ కోసం చాలా చేసామండి. ఇంటి దగ్గర కూడా వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు పోతారో ఎప్పుడు వస్తారో తెలియదు, జూనియర్ ఆర్టిస్టులు చేస్తారు వాళ్ళంతా. ఇంతకు ముందు అయితే మొత్తం ఇక్కడే ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో చిత్రపురి కాలనీ కట్టిన తర్వాత వెళ్ళారు. కానీ లేకుంటే వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళకి టైం లేదు. ఇంకొకటి వాళ్ళు బతకడానికి వచ్చారు కనుక పిల్లలను ఎలా బతికించుకోవాలి అనే దాని మీదనే ఉంటుంది. కానీ పిల్లలను చదివిపియాలి చేయాలని ఉండేది కాదు. అవసరమైతే వాళ్ళని కూడా తీసుకెళ్లే వాళ్ళు సినిమాకి కానీ అంటే చేయడానికి యాక్ట్ చేయడానికి వాళ్ళని చదివిపియాలి చేయాలనే ఆలోచన ఉండేది కాదు. అట్లాంటి పిల్లలను చేసి మేము ఎక్కువ మటుకు మేము ప్రోత్సాహించిన వాళ్ళైతే మంచి జాబులు కూడా చేసి మంచిగా సెటిల్ అయిపోయారు పిల్లలు. అదొకటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది 12 years దాంట్లో చేసినందుకు. తర్వాత బీజేపీలో కూడా మహిళలకి మంచి రెస్పెక్ట్ ఇవ్వడము అట్లా తదాగా ఆయన చెప్తా ఉంటే కోవిడ్ పీరియడ్లో కూడా చాలా చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకి ఇక్కడ వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ సరుకులు ఇవ్వడం కానీ అంత కోవిడ్లో కూడా బాగా అంటే ఫస్ట్ ఎమ్మెల్యే కోవిడ్ వచ్చిందంటే చింతల రామచంద్రారెడ్డి గారికి. ఆయన అపోలో హాస్పిటల్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంది, వాళ్ళకి ఏం కాకుండా మళ్ళీ బయటకు వచ్చారు. ఆయన అదే అంటాడు, ప్రజలకు సేవ చేసినందుకే దేవుడు మాకు అట్లా ఏం కాకుండా చేసిండని. ఎందుకంటే నేనున్నా అనే భరోసా ఇచ్చి బయటకు వచ్చి అప్పుడు ఎవరు ఉండరు చేసే టైంకి. పొలిటికల్ అంటే అందరూ వస్తారు కానీ ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి ఏదైనా అందిస్తేనే కదా వాళ్ళకి చేయూతనియడమో. ఏదో నరేంద్ర మోడీ ఎక్కడో ఉండి చెప్తుంటే అది అనుసరించి ఇక్కడ వీళ్ళంతా చేయడము అట్లాంటివి. లేడీస్ కూడా రకరకాలుగా ఇప్పుడు పెట్టిన స్కీమ్స్ కానీ ఏవైనా కానీ నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళకి ముద్రా లోన్స్ కానీ వికసిత భారత్ అని ఇప్పుడు పెట్టి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది కూడా చెప్తా ఉన్నారు. ఇంతకుముందు తెలియదు, ఆన్లైన్లో పెట్టారు, తెలిసిన వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఎవరు తెలియదు. స్వానిధి లోన్స్ అని కానీ ఇట్లాంటివి చాలా చిన్న చిన్న వాళ్ళు ఎట్లా పైకి రావాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఎవరో లోన్స్ ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు ఎగ్గొట్టిపోతారు. కానీ వీళ్ళైతే ఎవరైనా వచ్చి అడుగుతారేమో అని తినకున్నా ఫస్ట్ అది కడతారు కనుక వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఏమీ పూచి లేకుండా వాళ్ళు ఫస్ట్ ఒక 10,000 ఇచ్చి తర్వాత అట్లా ఎక్కడైనా మీరు వ్యాపారం చేసుకోండి ఏమైనా చేసుకోండి అని ఒక స్ట్రీట్ వెండర్ కార్డు ఇచ్చి వాళ్ళకి అట్లా అంటే వాళ్ళు ఎదగడానికని. ఇంకొకటి మహిళా సాధికారత కోసం చాలా చేస్తున్నారు, అవన్నీ తెలియదు. ఇప్పుడు అది ప్రజల మధ్యలో తీసుకెళ్లాలని చెప్పేసి వికసిత భారత్ తోటి మేము కూడా దానికోసం వెళ్తున్నాం. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నామని చెప్పేసి సెన్సార్ బోర్డులో నాకు మెంబర్గా మొన్ననే ఇచ్చారండి. ఒక 3 months అవుతుంది. ఓకే మేడం, అయితే సెన్సార్ బోర్డులో మెంబర్ అయిన తర్వాత మీరు ఇప్పటివరకు ఎన్ని మూవీస్కి సెన్సార్ వర్క్ చేశారు? 3 movies చేశాను. అసలు ఎలా ఉంటుంది మేడం సెన్సార్ బోర్డులో ఒక మూవీ సెన్సార్ బోర్డుకి వచ్చినప్పుడు ఆ ప్రాసెస్, ఒక సెన్సార్ బోర్డు నుంచి బయటకి క్లియరెన్స్ లెటర్తో బయటకు రావాలి అంటే ఆ ప్రాసెస్ ఆ క్రైటీరియా ఎలా ఉంటుంది? ఇంతకుముందు అండి గతంలో 1951 కంటే ముందు అసలు సినిమాలకి ఈ సెన్సార్ బోర్డు అనేటివి ఇట్లాంటివి ఏం లేవండి. 51లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఎందుకంటే పిల్లలైనా పెద్దలైనా కానీ న్యూస్ పేపర్ ఎవరు చదువుతున్నారు, చదివేది మొత్తం టోటల్గా మానిపోయింది. టీవీలో వచ్చాయి, టీవీలో సీరియళ్ళు చూడడం కానీ ఇవి చూడడం కానీ ఆ ప్రభావితం ఎక్కువైపోయింది పిల్లలకి. మూవీస్ చూస్తే కూడా ఆ డ్రెస్ కానీ అన్నీ మొత్తం మారిపోతున్నాయి టోటల్గా. లాంగ్వేజ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏదైనా కానీ మారిపోతుంది.
అట్లా అని చెప్పేసి 51లో ఇది తీసుకొచ్చారు సెన్సార్ బోర్డు. అయితే ఇప్పుడు ఒక మూవీ మేము వెళ్ళినప్పుడు చూస్తాం, అందులో అసభ్యంగా పదజాలాలు కానీ, అసభ్యంగా డ్రెస్ కానీ, అంటే ఎవరికన్నా ఏదైనా కానీ అది సినిమా ఒక డబ్బుల కోసమే తీసినా కానీ ఇంతమంది ఉంటారు, వాళ్ళందరూ హ్యాపీగా చూసేట్టుగా ఉండాలి. ఎవరికైనా కానీ మా మతం గురించి అన్నారో లేకుంటే మా లాంగ్వేజ్ గురించి అన్నారో ఎవరు ఎక్కడ పదజాలాలతోటి ఉండొద్దని చెప్పేసి అవన్నీ చూస్తాము. అది మొత్తం చూసిన తర్వాత అది మేమంతా పాయింట్అవుట్ చేసిన తర్వాత అక్కడ ఒక నలుగురం వెళ్తాము, మేము నలుగురం టీమ్స్ వెళ్తాము. అది మొత్తం చూసిన తర్వాత మేము ఎక్కడెక్కడ అబ్జెక్షన్ చెప్పాలనుకున్నాము అవన్నీ రాసుకుంటాం మేము. తర్వాత మేడం కూడా టైం రాసుకుంటారా, ఎక్కడ ఏ మినిట్ లో? అవునండి, మొత్తం స్క్రోల్ అవుతుంటుంది. ఆ టైంతో పాటు సెకండ్ హాఫా లేకుంటే ఫస్ట్ హాఫా లేకుంటే ఏంటి ఏ టైమింగ్స్ 15 minutes వరకు అనేది టైంతో సహా మేము రాసుకుంటాం. రాసుకున్న అబ్జెక్షన్ ఏం చేయాలనుకున్నాం అనేది కూడా అప్పుడే రాసి పెట్టుకుంటాం మేము. తర్వాత అది అయిపోయిన తర్వాత మేము ఒక 1/2 hour వరకు అది చర్చించి, అది ఖచ్చితంగా మొత్తం టీం అంతా కలిసి చర్చించి వాళ్ళని పిలుస్తాము. ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి చెప్తాము టోటల్గా ఇవి తీసేసేయండి మీరు, అలాగైతే మీకు సర్టిఫికేట్ ఇస్తాం, లేకుంటే ఇవ్వమని చెప్తాము. వాళ్ళు వెళ్తారు, బయటికి వెళ్ళి మేము ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి మాకు, మేము అది తీయాలా లేదా అనేది తెలుసుకో, అంటే మేము కూడా సజెషన్ అడగాలి కదా అన్నట్టు వెళ్ళి వాళ్ళు వచ్చి చెప్తారు. ఓకే వాళ్ళు తీస్తాం మేడం మేము అనుకుంటే మాత్రం వాళ్ళకి అది సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి మాట్లాడతారు. లేదు అంటే అది ఆపేస్తారండి, ఇంకా మూవీ బయటికి రానియకుండా. ఏదైనా అది ఆ సెన్సార్ అయినంతసేపు, అంటే మీరు ఆ మూవీ చూసినంతసేపు ప్రొడ్యూసరు డైరెక్టరు అక్కడే ఉంటారా? అక్కడేముంటారండి, అక్కడేముంటారు, మేము ఉంటాము, మా టీమే ఉంటారు. మా టీం ఉంటారు, అవన్నీ మేము నోట్ చేసుకుంటాము. తర్వాత దాని గురించి మాట్లాడతారు. ఎవరికైనా ఇప్పుడు అంతా ఏంటంటే డబ్బుల కోసము ఇది ఒక సంపాదన లాగా మూవీస్ కానీ సీరియల్ కానీ చేసేస్తున్నారు. దేవుళ్ళని కించపరుస్తారు, లేడీస్ని కించపరుస్తారు, వాళ్ళను ఎలా చూపించాలో కూడా తెలియకుండా అయిపోతుంది. పాత సినిమాలకి ఇప్పటికీ చాలా తేడా అయిపోయింది. పిల్లలకి ప్రభావం చాలా అయిపోతుంది, ఆ చంపడాలు కానీ అది కానీ. మేము రీసెంట్గా కూడా ఒక సినిమా చూసాము, దాంట్లో కూడా బామా కళాపం 2 అని, అది నైపు పెడితే అది ఇటు వచ్చేస్తుంది బ్లడ్ అంతా. అది కొన్ని మేము అబ్జెక్షన్ చేసినాము, అట్లా వద్దండి మీరు చెయ్యండి అది, కానీ ఇది ఇట్లా వచ్చేసేది ఇట్లా అది చేంజ్ చేశారండి. కొన్ని ఏంటంటే మొత్తము మత గ్రంథాలను కూడా తీసుకొస్తారు. నువ్వు ఇది చూడకు, భారతం చూడకు, లేకపోతే ఇది చూడకు, ఇట్లా మత గ్రంథాలు ఎందుకున్నాయి? మనం నడపడానికి ఉన్నాయి, మన సంస్కృతిని పెంచడానికి ఉన్నాయి. కానీ అదంతా ఏదో అన్నట్టుగా చేసి అది వేరే అన్ని రకాల మతాలను గౌరవించమని చెప్తాం మనం. కానీ కొన్ని వాళ్ళు అయితే అసలు వాళ్ళ దగ్గరికి పోరు. ఈ హిందువుల వరకు వచ్చే వరకు అసలు దేవుళ్ళు కానీ ఏదైనా కానీ చాలా ఇదిగా తీసుకుంటారు, ఈజీగా తీసుకుంటారు. అది చాలా అబ్జెక్షన్. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను మా టీం వాళ్ళతో కూడా అదే మాట్లాడుతున్నాను. ఏదేమైనా కానీ పిల్లలకి మన నాగరికత ఇది అంతా చెప్తున్నది. మన కోవిడ్ వచ్చినప్పుడే చూస్తున్నాం మనం, మనదే 10 మందికి నడిపెట్టుగా ఉంది మన సంస్కృతి. అదంతా తీసుకునే కదా ఎక్కువ సినిమాలు చూసి నేర్చుకునేవి ఎక్కువ ఉంటున్నాయి, ఎక్కువ ఉంటాయి. అది కొంచెం డ్రెస్సెస్ కూడా, లేడీస్ డ్రెస్సెస్ కూడా అది కూడా కొంచెం అట్లా అంత ఇదిగా ఉండాల్సిన అవసరం లేదు కదా అని కూడా కొన్ని చెప్తుంటాము, కొన్ని మారుస్తుంటారు. ఓకే మేడం, అంటే ఇప్పుడు మీ టీంలో 4 ఉంటారని చెప్తున్నారు, 4లో జెంట్స్ కూడా ఉంటారు. అంటే ఒక సినిమా చూసినప్పుడు లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది, జెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది. మీకు అది కరెక్ట్ అనిపించవచ్చు, జెంట్స్కి తప్పు అనిపించవచ్చు, వారికి కరెక్ట్ అనిపించింది, మనకి తప్పుగా అనిపిస్తుంది. మరి వాటిని మీరు ఎలా సమన్వయం చేసుకొని ఎలా ఫైనల్ చేసుకుంటారు? అక్కడ కూర్చుంటాం కదండి, అది మూవీ అయిపోయిన తర్వాత మేము రౌండ్ టేబుల్ పైన కూర్చుంటాం. కూర్చొని మేము డిస్కషన్ చేస్తాం. వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. వాళ్ళకు కూడా అనిపించినప్పుడు లేదు ఇట్లా అది ఇది అన్నప్పుడు ఫైనల్గా అంతా కలిసి చెప్పే, అంటే నిజమే ఇది ఇట్లా ఉందని కొంచెంసేపు మనము దానికోసం ఆర్గ్యూ కూడా అవుతుంది కదా. కొంచెం ఆర్గ్యూ అయినప్పుడు వాళ్ళకు కూడా అవును ఇది కరెక్టే అని వాళ్ళు అనుకుంటే మాత్రము అది ఖచ్చితంగా మేము అనుకున్న తర్వాత మేము డిసైడ్ అయిన తర్వాతనే వాళ్ళని పిలుస్తాం. నలుగురు కూడా ఒక మాట మీదకి రావాల్సిన పరిస్థితి. అవునవును, ఖచ్చితంగా. అంటే అది బయటికి వస్తే ఎవ్వరికీ ప్రాబ్లం కావద్దు, ఏ మతానికైనా కానీ ఏ భాషకైనా కానీ దేనికి ప్రాబ్లం కాకుండా ఉండాలి. సినిమా మూవీ చూస్తే కుటుంబం అంతా హ్యాపీగా చూసేట్టుగా ఉండాలి. అట్లా ఇంకా అది సర్టిఫై చేసేటప్పుడు కూడా ఒకటి అంటే ఇది యూ అని పిల్లలు చూడొచ్చు, ఏ అంటే ఇంకా పిల్లలు చూడొద్దు, అట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి. కానీ ఇవి అన్ని సినిమాలు ఏ సినిమా చూసినా కానీ అది సినిమా ఏంటి బుల్లితెర పైన వచ్చేటివి కూడా ఏవి చూసినా కానీ ఈ టైంలో అయితే పిల్లలు అది అట్లా ఒకటి అయిపోయిందంటే మహిళలు కూడా ఎంత టైం అండి మొత్తం అది కంటిన్యూగా చూస్తూనే ఉంటారు.
అట్లా చూసి చాలా మటుకు కుటుంబాలు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. అలాంటివి డబ్బుల కోసం అనుకుంటే మాత్రము భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా మనం. దానికోసం అన్నట్టుగా ఖచ్చితంగా చెప్తున్నాం. ఇప్పుడు అవేనా అదైతుంది మేడం వాళ్ళు కూడా మొన్న మేము అదే చెప్పాము. ఓకే, అంటే ఇప్పుడు ఒక సినిమాలో ఈ అభ్యంతరకరమైన సీన్లు కావచ్చు, పాటలు కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, ఏదైనా కూడా ఉన్నప్పుడు మీరు చెప్తున్నారు, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి పిలిచి చెప్తారు. అంటే మార్పులు చేర్పులు లేదంటే అసలు కంప్లీట్గా అక్కడ వరకు కట్ చేయడమా చెప్తారు. అంటే అవి మీ ద్వారానే వెళ్తాయా లేదంటే పైన నుంచి మళ్ళీ మీ పైన డైరెక్టర్స్ కానీ ఆదేశాలు ఏ విధంగా వెళ్తాయి వారికి, డైరెక్టర్కి? లేదండి, మేము ఎవరైతే వెళ్తామో సెన్సార్ చేయడానికి మేమే లాస్ట్ ఫైనల్ చేసేది కూడా. మేడం గారు కూడా వస్తారు, 5 మంది ఉంటాం మా టీంతో పాటు తను కూడా వస్తారు. ఓకే మేడం, మేము 5 మందిని కలిసి అది ఓకే అనుకుంటేనే వాళ్ళు మేము తీసేస్తామండి అంటేనే ఓకే చేస్తాం. లేకుంటే ఇంకా అది తీయము అది ఇదని అంటే దానికోసం చెప్పారు, అదంతా పెద్దగా లేదు కదా అంటే కూడా లేదండి ఎక్స్క్యూజ్ అంటే 1, 2 ఉంటాయి కానీ అంతా ఉండవు అని చెప్పేసి ఆ మేడం స్ట్రిక్ట్గా చెప్తారు. మేము కూడా అదే చెప్తాము. అది ఫైనల్ అయితేనే మేము సిగ్నేచర్స్ చేసిస్తాం, లేకుంటే లేదు. అయితే కొన్ని సినిమాలు కొన్ని సీన్స్ ఇప్పుడు మీరు ఏవైతే మార్పులు చేర్పులు చేసుకోమని చెప్తారో అది మార్పులు చేర్పులు చేసినా కూడా ఆ కంటెంట్ నిజంగానే ఆ సెన్సార్కి ఇబ్బందికరంగా ఉంది అంటే కంప్లీట్గా ఆ సీన్ తీసేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ అటేమో మన డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు ఆ సీన్ తీయడానికి ఇష్టపడరు. అలాంటి సినిమాలను ఏం చేస్తుంటారు? ఇక అవన్నీ పక్కకు పెట్టేస్తారండి, బ్యాన్ చేస్తారు. ఇంకా అవైతే ఇప్పుడైతే నా వరకైతే ఇప్పుడైతే రాలేదు. ఇంతకు ముందు కూడా మేడం అదే అంది, అట్లా 2 సినిమాలు కూడా ఆపేసాం మేము అట్లా అని చెప్పారు. ఇంకా అవన్నీ ఏం చేస్తారు మేడం? అలా నాకు తెలిసి ఎన్నో వందలు వేల సినిమాలు మీ ఆఫీస్లో అలా పడి ఉండొచ్చు. మరి అది బయటకు వస్తే ప్రాబ్లం అయ్యేదానికంటే అట్లా అవ్వడమే బెస్ట్ కదండి. వాళ్ళు ఒప్పుకొని తీసేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదండి. అవును మేడం, దీనికి ఏమన్నా మీకు పైనుంచి ఒత్తిళ్ళు రావటం, రికమెండేషన్స్ రావటం నాకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా తీస్తున్నారు అంటే అది అలా వృధాగా వారు మీ దగ్గర వదిలేయడానికి ఎవరు ఇష్టపడరు. అలానే కొన్ని మార్పులు కూడా చేయడానికి ఇష్టపడరు. అలాంటి సినిమాలు నిజంగా ఏమైనా పైనుంచి ఒత్తిళ్ళు కానీ అలాంటివి ఏమైనా వస్తుంటాయా? ఇప్పటివరకు అయితే నాకు ఆ విషయం తెలియదండి నిజంగా. అంటే మీరు వచ్చిన 3 months కాబట్టి మీరు ఫేస్ చేయలేదు. తర్వాత మేడం వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు నాకు తెలిసి. అయితే మొన్న ఈ చిన్నదానికే తను మీకు ఓకే అయితేనే సరే అంటే వాళ్ళు 2 times బయటికి వెళ్ళి మాట్లాడుకొని వచ్చి సరేనండి మేము అది తీసేస్తాము అని చెప్పారు. అది తీసిన తర్వాత మేము మళ్ళీ ఒకసారి చూసిన తర్వాతనే నేను అది మీకు చేసిస్తామన్నారు. అట్లా అయితే ఉన్నారు. ఇంకా మీరు చెప్పినట్టు ఉన్నప్పటికే కానీ మేము మా పార్టీ నుంచి కూడా చాలామంది మాకు ఇచ్చారండి. మేము హిందుత్వం కోసం ఫస్ట్ ఇదంతా కాదు, హిందుత్వము రాబోయే పిల్లలు కానీ భవిష్యత్తు కానీ మంచిగా ఉండాలని మనం ఒక మంచి పాలన కోసం అని మనం ముందుకు పోతున్నాము. అట్లాంటి టైంకి డబ్బుల కోసమో దేనికోసం అయిపోతే మనం ఉండి కూడా వేస్ట్ కదా. మమ్మల్ని నమ్మి మమ్మల్ని అక్కడికి పంపించారు. మళ్ళీ మేము కూడా అదే చేసినాం అనుకోండి, ఇంకా దానికి ఏమి ఇది ఉండదు కదా, వ్యత్యాసం ఉండదు కదా. దాని గురించి అయితే మా టీం వాళ్ళైతే ఎవ్వరూ దానికైతే అంగీకారం అయితే తెలపరు నేనైతే అనుకుంటున్నాను. మేడం, ఇప్పుడు మనం ఎన్నో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఎన్నో ఉన్నాయి. మీ వరకు వచ్చిన తర్వాత ఒక సెన్సార్ దగ్గరికి ఒక సినిమా వచ్చింది అంటే చిన్న సినిమానా పెద్ద సినిమానా, తక్కువ బడ్జెట్ సినిమానా ఎక్కువ బడ్జెట్ సినిమానా, అవన్నీ మీకేమీ అవసరం లేదు, అన్ని సినిమాలు ఒకే విధంగా మీరు చూస్తారు? అంతేనండి, అంతే. అది బడ్జెట్ గురించి ఏముండదండి. అది స్టార్ట్ చేసి చూడడము, అందులో ఏదైనా అభ్యంతకరంగా ఉన్నాయా, పదజాలాలు ఉన్నాయా, డ్రెస్ ఉందా, ఏంటిది అనేది, ఏ సీన్లో ఎక్కడ కట్ చేయాలనేది క్లియర్గా రాసి వాళ్ళని పిలిచి చర్చించడం తప్పితే ఇంకా అట్లా ఏముండదండి. ఎవరిదైనా బడ్జెట్ గురించి పక్కకు పెడితే ప్రజలకు వాళ్ళు ఏం అందిస్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు భవిష్యత్తుకి అనేదే ఎక్కువ ఇంపార్టెంట్ కదండి. మేడం, అభ్యంతరకర సన్నివేశాలు అంటే మనం ఒకటి రొమాంటిక్ సీన్స్ తీసుకోవచ్చు, రొమాంటిక్ సాంగ్స్, లేదంటే డ్రెస్సింగ్. ఇంకొకటి అభ్యంతరకరమైన పదజాలం, దుర్భాషలాడటం కానీ కొన్ని యూజ్ చేయని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు యూజ్ చేయడం. అంటే మీకు ఇందులో ముఖ్యంగా మీరు ప్రధానంగా ఏది తీసుకుంటారు? ప్రధానంగా అంటే ఈ లాంగ్వేజ్ మాత్రం అట్లా ఉండొద్దండి. ఇంకొకటి డ్రెస్ కోడ్ కూడా ఇంపార్టెంట్. లేడీస్ని ఈ మధ్య చాలా మరీ ఘోరంగా చూపిస్తున్నారు. ఇంతకుముందు జెంట్స్ ఏదో ఆఫ్ ఇట్లా వేసుకునే వాళ్ళు, ఇప్పుడైతే లేడీస్ డ్రెస్సెసే అసలు ఘోరంగా అయిపోతున్నాయి. పిల్లలు కూడానండి, పిల్లలు ఏంటంటే అదే ఐఫై ఏమో అనుకుంటున్నారు, ఇదంతా ఏదేమో అని. అక్కడ పాశ్చాత్య దేశాల వాళ్ళు మన కట్టుబొట్టు ఇష్టపడుతుంటే మన వాళ్ళేమో వాళ్ళ డ్రెస్లకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది ప్రభావం అంతా ఈ మూవీలే అంటానండి. నేను చూసింది తొందరగా వాళ్ళకి ఎక్కిపోతుంది పిల్లలకి. మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళకి ఎట్లుంటుందంటే ఒక కాలేజీలోనే మామూలుగా బస్తీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, బంగ్లాలో వాళ్ళ పిల్లలు కూడా వెళ్తారు. వాళ్ళని చూసి వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ డ్రెస్ వేసుకుంటేనే బాగుంటుందేమో అని, వాళ్ళేమో అట్లా సినిమాలు చూసి అట్లా వాళ్ళు ఇదైపోతుంటారు.
ఇంకోటి పేరెంట్స్ కూడా ఇదైపోయి ఇప్పుడు అయ్యేది ఏందండి మొత్తం చిన్నపిల్లలకి ఎక్కడంటే అక్కడ అత్యాచారాలు ఇవన్నీ ఎట్లా జరిగిపోతున్నాయి, ఎట్లా అవుతున్నది. ఆ డ్రెస్ కోడేనా అంటే ఆ డ్రెస్ కూడా ప్రధానంగా తీసుకోవాల్సిందే. రాబోయే ఇప్పుడు పిల్లలను మంచి భవిష్యత్తు మంచి తరాలకి ముందు తరాలకి మంచి ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ నుంచే మనము ఇవ్వాలి కదా, అది ఇంటి దగ్గర నుంచే చేయాలి. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇట్లుంటేనే బాగుంటుందిలే అని, వాళ్ళు ఏదో చూస్తున్నారు కదా అని ఈ బస్తీలలో వెళ్ళే పిల్లలను కూడా అట్లా చేస్తారు. రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు పాపము. వాళ్ళు ఏంటంటే అది ఆకర్షణ అంతే, వాళ్ళు చూపించే ఆకర్షణ వీళ్ళు ఫాలో అవుతున్నారు, దానికి ప్రాబ్లమ్స్ అన్నీ అవుతున్నాయి. అది ఏం తెలియదు, చిన్న ఏజ్ ఆ పిల్లలకి అసలు ఏం తెలియదు, లవ్ అంటే కూడా ఏదో తెలియదు. అది కూడా కరెక్టే కదా అనుకుంటారు. అట్లా ఎంత జరుగుతున్నాయండి, ఎక్కడ చూసినా తెలిసినవి కొన్ని, తెలియనివి లక్షలలో ఉన్నాయి అత్యాచారాలు. చిన్న పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేరు, ఎవరు ఎట్లున్నారో తెలియదు. తాత ఏజ్కి వచ్చినా కానీ అబ్బాయిలు ఎట్లున్నారో తెలియదు. అందరూ అట్లా ఉంటారని కాదు, కానీ అయ్యేటివైతే అవుతా ఉన్నాయి కదా. ఇదన్నీ చూసుకుంటా ఉంటే అది ఇంటి దగ్గరికి వెళ్ళి కట్టడి కావాలి. కానీ ఇంట్లో పొద్దున్న లేస్తే ఇంకా అట్లాంటి సినిమాలు అట్లాంటివి ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా అదే ప్రభావం పడుతుంది. కొన్ని చదివిపిస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ ఏం తక్కువ కదండి, చాలా మంచిగా చెప్తారు. కానీ పిల్లలు ఇలాంటి ప్రభావాలు ఉన్నప్పుడు వాళ్ళు దీనికి ఇంట్రెస్ట్ ఇస్తారు. స్కూల్కి వెళ్ళారు, కాలేజీకి వెళ్ళారు, పిల్లలు వచ్చి చదువుకుంటున్నారా? లేదు, ఆ బ్యాగ్ ఎక్కడ పడేస్తారు. ఫోన్లు వచ్చినాయి, ఇప్పుడు టీవీలో అవసరం లేదు, ఆ ఫోన్లలో చూస్తుంటారు, యూట్యూబ్లలో కానీ దీంట్లో కానీ వాళ్ళు పెడుతుంటారు. అవన్నీ చూసి వాళ్ళు ఏముంది ఇది చేయాలంటే ఇంకెవరో డ్యాన్స్ చేస్తారు, మేము చేద్దామని ఇవన్నీ ప్రతి ఒక్కటి అనుసరిస్తున్నారండి. అట్లా ఈ సినిమాలు కూడా ఎప్పుడో ఒకటి కానీ కాదు, ఆ సినిమాలు వచ్చినట్టు దీంట్లో కూడా వచ్చేస్తున్నాయి, ఫోన్లలో కూడా పెట్టేసుకుంటున్నారు. పిల్లలు చూస్తూ ఉంటారు. ప్రభావం ఎంతవరకు అయిపోతుంది? సిగరెట్లు తాగడం, అది ప్రతి ఒక్కటి ఆడిస్తుంటారు, స్కోర్ ఇస్తుంటారు, తాగొద్దు అంటారు, దాంట్లో చూపిస్తుంటారు. కానీ పిల్లల ప్రభావం అయితే అది చదివేంత ఓపిక ఉంటుందా వాళ్ళకి? చూసేది ఫస్ట్ ఎవరు కన్ను పడిందా అది చూస్తున్నాం అనేది ఉంటుంది. అది ఆపగలిగేది అయితే ఉండదు, ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ నెగిటివే వస్తుంది, పాజిటివ్ ఏం రావట్లేదు. అదే తగ్గాలనేది ఇప్పుడు మేము ఇంతమందికి ఇచ్చింది కూడా అదే దానికోసము. అది తగ్గుతుందని నేను కూడా ఆశిస్తున్నాను, కానీ చూడాలండి. ఇంకా అంటే ఒక సినిమాకి మీరు ఏదైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే మార్పులు చేర్పులు చేసుకోమని చెప్తున్నారు. అంటే వాళ్ళు చేసుకుంటామని యాక్సెప్ట్ చేస్తే కనుక అవి మార్పు చేస్తాము, లేదంటే సీన్ కట్ చేస్తామని చెప్తారు. చెప్పిన తర్వాత మీరు క్లియరెన్స్ ఇచ్చేస్తారా, లేదంటే మళ్ళీ ఆ చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ మూవీ అంతా చూస్తారా? మూవీ చూసిన తర్వాతనేనండి మళ్ళీ సెకండ్ టైం కూడా మేము ఏం చెప్పామో ఏం తీసేశారు వాళ్ళు మాకు మొత్తము అది ఇస్తారు. వాళ్ళది సినిమాది స్టోరీ ఏముంది, అందులో సాంగ్స్ ఏమున్నాయి, అవన్నీ మొత్తం మాకు పట్టికిస్తారు. అవి మేము ఎక్కడెక్కడ చేస్తామో అండర్లైన్ చేసి ఇస్తాం, వాళ్ళకి చెప్తాం కూడా క్లియర్గా. వాళ్ళు ఒప్పుకోకుండా వెళ్ళినా ఆర్గ్యూ చేసినా ఏది చేసినా కానీ ఫైనల్గా వాళ్ళు తీసిన తర్వాత మేము రేపు మేము పెట్టుకున్నామండి, రేపు రిలీజ్ చేయాలి మేము పెట్టుకున్నామని కొంచెం ఒత్తిడి కూడా చేస్తారు వాళ్ళు. అది కాదు, మీరు అది కట్ చేసిన తర్వాత మాకు మళ్ళీ ఒకసారి చూపించండి, నెక్స్ట్ మేము ఇస్తామని చెప్తాం. మళ్ళీ సినిమా అంతా చూస్తారా? సినిమా అంటే ఇంకా ఎట్లాగో మేము అనుకున్న అవే కదా పాయింట్స్ దగ్గర అంతేనండి, అనుకున్నవే మొత్తం తీసేసి మళ్ళీ అంతగాను. మేడం, ఇంతకుముందు మీరు చెప్పారు స్టార్టింగ్లో కొన్ని సంవత్సరాల క్రితం ఈ సెన్సార్ బోర్డు అనేది లేదు, సినిమాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకునేవాళ్ళు, కానీ కొంత ఆ పద్ధతి అనేది ఉండేది కూడా, సినిమాల్లో కూడా ఇంత విచ్చలవిడితనం అనేది లేదు. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చింది, ప్రతి సినిమాకు కూడా సెన్సార్ బోర్డుకి వెళ్ళిన తర్వాతే క్లియరెన్స్ తీసుకుని బయటకు రావాలి. అంటే ఈ ప్రభావం సొసైటీ మీద ఎంత పడుతుంది, సెన్సార్ బోర్డు వల్ల ఎంత ఉపయోగం ఉంది, ఫిలిం ఇండస్ట్రీకి ఎంతవరకు చేటు చేస్తుంది? ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఎవరైనా ఒత్తిడి వస్తుందేమో, పెద్ద బడ్జెట్ ఏమో, వాళ్ళు ఏమైనా ఇస్తే మరి లేకుంటే ఎట్లా వాళ్ళు తీయకున్నా కానీ ఒప్పుకుంటారేమో, అట్లా చేస్తే మాత్రం నెగిటివ్ వస్తుంది మీరు చెప్పినట్టే. కానీ మనం అనుకున్నట్టు ఇప్పుడు మమ్మల్ని పంపిస్తున్నారు, ఒక నమ్మకంతో పంపిస్తున్నారు. మేము కూడా సెన్సారు అది చేయడానికి పోయినప్పుడు మనం కూడా ఒక ఆత్మాభిమానం చంపుకోను అట్లా కాకుండా ఆడ ఉన్నంతసేపు చూసినంతసేపు మనము మన పిల్లలతోటి చూస్తున్నామా, మన పిల్లలు కూడా అది చూసి మంచిగా ఎంజాయ్ చేస్తారా, ఏదైనా నేర్చుకుంటారా అనే విధంగా మనం కూడా ఆలోచించాలి. ఫస్ట్ అక్కడ చూస్తే కుటుంబంతో పోతున్నాము, చూడగలుగుతున్నామా, పిల్లలు ఏదైనా నేర్చుకుంటున్నారా, ఇంకేదైనా నెగిటివ్ బయటికి పంపిస్తున్నామా అనేది మన నుంచి కూడా మనం ఆలోచిస్తేనే కదా. వాళ్ళందరూ బయట చూసే వాళ్ళైనా మనలాంటి వాళ్ళే కదా, అది మన మీద పెట్టి నమ్మకం. ఇప్పుడు అందరు చూడలేకపోతున్నారు, మేమే పోతున్నాము. మేము చూసినాక కూడా మేము అభ్యంతరకరంగా అంత పదజాలాలు కానీ ఆ డ్రెస్ కోడ్ కానీ మరి చూడలేని పరిస్థితులలో కూడా ఇప్పుడు కొత్త యాంగిల్గా తీయాలనుకుంటున్నారు, ఏదో రకంగా అనుకుంటున్నారు. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబము అంటే సంసారాలు ఎట్లుండేవి, ఉమ్మడి కుటుంబం ఎట్లుంటే ఉమ్మడి కుటుంబంతో ఏం అసలు ఎంత సంతోషంగా ఉంటారు, ఇట్లా సింగిల్గా ఉంటే ఎట్లుంటారు అసలు అనే
వ్యత్యాసాలతోటి వాళ్ళకి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళేదండి. అవును. చదువుకోకుంటే ఏంటి, చదువు లేకుంటే ఎట్లా చూస్తారు అనేది ప్రతి ఒక్కటి కళ్ళకు గట్టింటే ఆహా ఇది చదువుకోకుంటే నేను ఇట్లా అయిపోతానేమో అని ఒక థింకింగ్ కూడా వచ్చేది వాళ్ళకి. కానీ ఇప్పుడు అట్లాంటివి ఏం లేదు అసలు. చదువు గురించి కాదు, దేని గురించి కాదు, ఏదో లవ్ గురించనో ఫైటింగ్ గురించో, ఒక అమ్మాయిని ఇద్దరు లవ్ చేయడము, ఒకరు చంపేయడము, ఎట్లా ప్లాన్ చేయాలి, ఏం చేయాలి, ఇవే ఎక్కువ మటుకు నెగిటివే వస్తుంది. మనము వాళ్ళకి ఒకటి నేర్పించి ఇట్లా చేస్తే బాగుంటుందేమో అన్నట్టుగా, అదేదో ఆకర్షణ పిల్లలకి తెలియదు. నిజంగానే ప్రేమించాడో తెలియదు, అమ్మో ఇంకో అబ్బాయి చూస్తున్నాడేమో అని. ఈ మధ్య కూడా చాలా చూస్తున్నాం కదా మనము, చంపేయడాలు ఇవన్నీ. ఇట్లాంటివన్నీ రాకుండా తీసే సినిమా కూడా ఫస్ట్ అసలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళ దర్శకత్వం ఎట్లా చేసేవాళ్ళు, ప్రొడ్యూసర్లు ఎట్లున్నారో అట్లా వీళ్ళు కూడా ఆలోచిస్తే ఇంత అవసరం ఉండేది కదా. ఈ సెన్సార్ ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే ఇక అవి తీయమన్నప్పుడు ఖచ్చితంగా తీయాల్సిందే. తీస్తేనే మేలు అనుకున్నప్పుడు ఆ రకంగా అయితేనే రిలీజ్ అవుతాయండి. లేకుంటే ఎందుకు మనము చూసి కూడా వేస్ట్ కదా. మొత్తం వన్ డే మొత్తం స్పెండ్ చేసి చూసి అదంతా డిస్కషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు తీయకుండా మళ్ళీ మనం సర్టిఫై చేస్తే కూడా వేస్టే కదా మేడం. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు వాళ్ళకి చెప్తారు మార్పులు చేసుకోమని చెప్తారు. నిజంగా ఎవరు కూడా అంత ఖర్చు పెట్టి చేసి మార్చుకోవడానికి ఇష్టపడరు. అంటే ఆ కన్విన్సింగ్ అంటే వెంటనే ఖచ్చితంగా ఒప్పుకోరు. ఆ కన్విన్సింగ్ ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చెప్పే? అంటే వాళ్ళు ఇంకా రేపే మేము పెట్టుకున్నామండి రిలీజు అంటారు. మేము అంటాము మీరు రేపు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదండి, మీరు అవి కట్ చేయండి, కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మేము అది చూస్తాము అవి మేము చెప్పినవి. ఎక్కువ మట్టుకైతే మొన్న మేము చూసింది అయితే అంత ఇదిగా ఏం లేదండి, బాగానే ఉంది. బామ్మ కలాపంటూ అందులో ఒక 2-3 చెప్పాము మేము వాళ్ళకి. వాళ్ళు చాలాసేపు డిస్కషన్ చేశారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, కానీ ఫైనల్గా తీసేశారు అది. అందులో నువ్వు ఇట్లా చూడకురా, మహాభారతం చూసి చెడిపోతున్నావు, ఇట్లా అట్లా కొన్ని పదజాలాలు ఉన్నాయి. అది మహాభారతం అంటే అది మన గ్రంథము, మనకి నడుపుతుంది అని మనం అనుకుంటున్నాము. అట్లాంటిది అట్లా అని కొన్ని మేము అభ్యంతకరంగా ఉన్నాయండి, అవి తీయండి అని మేము చెప్పాము. చెప్తే వాళ్ళు ఒక 5-6 చెప్తే దాంట్లో ఒక 2 ఎక్స్క్యూజ్ అది ఇదని అడిగారు. కొంచెం అంటే ఇక డ్రెస్ అంటే ఇంక ఈ మధ్య అట్లా అయిపోతుంది అన్నట్టుగా మేడం ఒకటి ఎక్స్క్యూజ్ చేసి ఇంకో 3 అయితే తీయమని చెప్పారు ఖచ్చితంగా. అవి 3 మాత్రం తీసేసారండి వాళ్ళు. అది ఆ లాంగ్వేజ్ మీరు అట్లా ఇది చేయొద్దు అని చెప్పేసి. ఇంకొకటి ఇదే మాట్లాడడం కూడా మొత్తం లోకల్గా మాట్లాడేట్టుగా ఉండే పార్లమెంట్గా అట్లా కూడా కొన్ని ఉండే వర్డ్స్, అవి కూడా తీస్తామని చెప్పారు, అవి తీసేశారు. ఇంక ఇవి తీసేశారు కొన్ని. ఆల్రెడీ రిలీజ్ కూడా అయిపోయింది సినిమా. అవునవును. అయితే మీరు చెప్పిన విధంగా వాళ్ళు చేంజెస్ కనుక చేసుకోవడానికి ఇష్టపడకపోతే ఇంకా సినిమా అక్కడితో వదిలేసుకోవడమేనా వాళ్ళు? ఇంకా అంతే కదండి. ఇప్పుడు బయటికి వచ్చి ప్రమాదం అయ్యేదానికంటే వాళ్ళు కొంతమందికే నష్టమవుతుంది. అయితే వాళ్ళకి భారీగా నష్టమైనా అవ్వచ్చు, కానీ ఆ టీంకి ఒకటే అవుతుంది. కానీ బయటికి వస్తే మొత్తం దేశం మొత్తం ఇదైపోతుంది కదండి, చూసిన వాళ్ళంతా ప్రాబ్లమే కదండి. అది వచ్చిందా ఒక లాంగ్వేజ్లా అని కాదు, మళ్ళీ అది డబ్బింగ్లు అంటారు, ఇంకొక లాంగ్వేజ్లో తీస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు చూసినట్టే కదండి ఇప్పుడు అది. కానీ అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమాని ఒక సీన్ కోసం అలా వదిలేస్తారా? వదిలేయాలి కదా, మరి భవిష్యత్తు ఇంపార్టెంట్ కదా, మన దేశ భవిష్యత్తు ఇంపార్టెంట్ కదా. అలా ఏమన్నా పెద్ద సినిమాలు ఇంతకుముందు మీరు రాకముందు కానీ ఏదైనా పెద్ద సినిమాలు అలా వదిలేసినవి ఏమైనా ఉన్నాయా? చిన్న చిన్న సినిమాలు ఏమైనా ఉంటాయా? నాకైతే తెలిసైతే పెద్ద సినిమాలు ఎక్కడ వదిలేసినట్టు ఏం అనిపించలేదండి. చిన్న సినిమాలో వదిలేస్తారు. ఓకే మేడం, ఇదంతా ఒక ఎత్తు అయితే మీ రాజకీయ ప్రస్థానం చూసుకుంటే కనుక మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి, ఏంటి మీ రాజకీయ ప్రస్థానం? ఎన్నాళ్ళైంది ఇప్పటికి మీరు పార్టీలోకి వచ్చి? రావడమే బీజేపీలోకి వచ్చి? అవునండి. ఎన్నాళ్ళైంది? 15 years అయిందండి. 12 years చెప్పాను కదండి చైల్డ్ లేబర్. ఆ స్కూల్ గురించి నేను చాలా తిరిగేదానండి. అసలు ఇందాక సినీ ఫీల్డ్ వాళ్ళ గురించే కనుక మరీ చెప్పాలి. వాళ్ళు పాపము ఆ రోజు వెళ్తేనే గడుస్తుంది అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో 5 గంటలకు బస్సులు వచ్చి పెడతారు, వెళ్తారు, వస్తారు, ఎప్పుడో వస్తారు. వాళ్ళ పిల్లల కోసమని, అంటే వాళ్ళని కాదు లోకల్గా ఉన్న పిల్లల కోసం కూడా అండి. పెద్ద ఏజ్, ఒక 14-15 years పిల్లలు కూడా, వాళ్ళనంతా ఏజ్ గ్రూప్స్ చేసి, అప్పుడు మాకు 2.5 yearsలో గవర్నమెంట్ టీచర్ అంటే గవర్నమెంట్ చేసేస్తామన్నారు. గవర్నమెంట్ చేసారు కానీ టీచర్ అని ఎక్కడ చేయలేదు. ఆయన బన్వర్లాల్ మాట ఇచ్చారు కానీ అది అవ్వలేదు అసలు. నాలాంటి టీచర్లు ఎంతోమంది అన్ని బస్సులలో పెట్టారు. అట్లా ఆ స్కూల్ కోసం చాలా అంటే చాలా చేసాం. ఇంకా అది గవర్నమెంట్ స్కూల్ కట్టేంత వరకు ఉన్నామండి. గవర్నమెంట్ స్కూల్ కట్టారు, ఇక్కడే ఉంటుంది దగ్గరలోనే. పిల్లలు కూడా చదువుకుంటున్నారు ఇప్పుడు బాగానే. అయితే అక్కడ నుంచి చాలా అండి పిల్లలకి టాయిలెట్స్ ఉండవు, తాగడానికి నీళ్ళు ఉండవు, తినడానికి వెళ్తామంటారు రారు, మళ్ళీ అదొక ప్రాబ్లము. అట్లా వెళ్ళి ఎక్కడో ఆడుకుంటుంటారు. మళ్ళీ వాళ్ళని పొద్దున్న దాకా అక్కడ ఇక్కడ పట్టుకొని రావాలంటే కూడా కష్టం కదా. అట్లాంటి పరిస్థితుల్లో ఈయన చింతల రామచంద్రారెడ్డి గారు
పిల్లల కోసము ఇక్కడ రౌండ్ టేబుల్ స్కూల్ చూసినా కానీ, ఇక్కడ స్కూల్ చూసినా కానీ, ఎక్కడైనా కానీ ఆయన పిల్లలకు తినడానికి కానీ, వాళ్ళకి డిజిటల్ క్లాసెస్ కానీ, పిల్లలకు బ్యాగులు, అంటే ఆయన ఏంటంటే మేము చదువుకుంటప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లే పుస్తకాలు అట్లా పట్టుకొని పోయేవాళ్ళం, కనీసం బ్యాగులు కూడా ఉండవు పిల్లలకి. వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పిల్లలతో పోల్చుకొని మేము ఇంతేనా అని ఒక రావద్దు వాళ్ళ మైండ్లో అని చెప్పేసి ఆయన గొప్ప మనసుతోటి ఆ పిల్లలకి ప్రతి సంవత్సరం బ్యాగులు ఇవ్వడము, నోట్బుక్స్ ఇవ్వడము, సైకిళ్ళు ఇవ్వడం ఆడపిల్లలకైతే, మగ పిల్లలకు కూడా 9th 10th వాళ్ళకి. అట్లా వాళ్ళకి ప్రోత్సాహం అంతే, అది ఇచ్చినందుకే అదే అని కాదు, పిల్లలు చదువు పట్ల కొంచెము ఆసక్తి చూపించడానికి డిజిటల్ క్లాసెస్ పెట్టియడము. ఇంకొకటి ఆ అమ్మాయిలకైతే వాష్రూమ్స్ ప్రాబ్లం అయ్యి పిల్లలంతా డ్రాప్ అవుట్స్ అయిపోతా ఉంటే వాళ్ళ కోసము టాయిలెట్స్ కట్టడము. ఇప్పుడు ప్రధానంగా నరేంద్ర మోడీ గారు తీసుకుంది కూడా అదే. ఆయన ఫస్ట్ ఎర్రకోట మీద చెప్పింది టాయిలెట్స్ గురించి చెప్పినందుకే ఒక ప్రధానమంత్రి టాయిలెట్స్ గురించి మాట్లాడుతున్నారు అని హేళన చేశారు. కానీ అది ఎంత అసలు ఒక ఇంట్లో తండ్రి అన్న వాళ్ళు కూడా మాట్లాడరు. ఏంటంటే ఆడపిల్లలు బయటికి మార్నింగ్ అంతా వెళ్ళి అంటే ఎప్పుడో ఉదయం తెల్లారక ముందే వెళ్ళాలని అక్కడ పాము కాటుకో లేకుంటే ఇట్లా అత్యాచారాలకు ఇట్లా గురయ్యి చాలామంది ఆత్మగౌరవం చంపుకొని బతుకుతున్నారు ఆడపిల్లలు అన్నట్టుగా ఆయన అది చెప్పి అది చేశాడు. అది అసలు నిజంగా చాలా అసలు దానికోసం అయితే ఎంత చెప్పినా తక్కువనే ఆయన గురించి. అట్లా అక్కడి నుంచి వచ్చేది మహిళల గురించి చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని వాళ్ళు అసలు ఒక మహిళకి ముందు అకౌంట్లు ఉండేవి కదండి. అసలు అకౌంట్స్ తీసుకోవాలంటే ఎవరైనా ఒకరు చెప్పాలి అకౌంట్ మా వాళ్ళు అని చెప్పాలి, లేదంటే ఒక 1500 1000 కట్టాలి. కానీ ప్రధానమంత్రి ఏం చేశారు, కాదు జీరో అకౌంట్స్ ఇవ్వండి, వాళ్ళు పొద్దున్న దాకా సంపాదన ఏదో సంపాదించుకుంటారు, ఇండ్ల పనులు ఏదో ఏ రకంగానే సంపాదించుకొని తెచ్చుకుంటారు. తాగుబోతు భర్త అయ్యిండు అనుకోండి, అతను ఏం చేస్తాడు, కొట్టో చేసి అవి కూడా లాక్కొని పోతాడు. పిల్లలకు పెట్టాలంటే కష్టము. ఒక మహిళ అయితే నెలకి భర్త తెచ్చిచ్చిన కొంచెం ఆదాయ డబ్బులైనా ఆ నెలంతా ఎట్లా గడపాలి ఏం చేయాలనేది ఆమె అయితే మంచిగా చూసుకుంటుంది. పిల్లలకి ఏం పెట్టాలి, రేషన్ ఏం చేయాలి అనేది ఆమె ఒక ఆలోచనతో ఉంటుంది. ఆ డబ్బులు కూడా ఆయన లాక్కొని పోయింది అనుకో ప్రాబ్లం అవుతుంది. అందుకే అకౌంట్లోనే అనుకో అకౌంట్లు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేసిన అకౌంట్లు ధన్జన్ యోజన కింద ప్రతి ఇంటికి మేమే కూర్చున్న దగ్గరే ఒక 5000 మందికి బ్యాంకర్సే వచ్చి ఇంటికి వచ్చి అకౌంట్లు ఓపెన్ చేశారు. అట్లా వాళ్ళకి ఇంకా డబ్బు దాచుకోవడానికని ఈ పొదుపు గ్రూపులను కూడా చెప్తామండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇవి కూడా వాజ్పేయి పీరియడ్లో ఇక్కడ ఉన్న స్టేడియంలోనే చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఆయన వచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే అప్పుడు మహిళలు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయితే వరకట్న వేధింపులని తల్లిదండ్రులు ఏదో ఒప్పుకొని పెళ్లి చేస్తారు, తర్వాత ఇచ్చే పరిస్థితిలో ఉండరు. అమ్మాయి వెళ్ళి తల్లిదండ్రులను అడగలేదు, తల్లిదండ్రులను ఇక్కడ అత్త వాళ్ళకి చెప్పలేదు, అది టార్చర్ పడాలి. పిల్లలు ఉన్నారంటే ఏదో రకంగా ఉంటారు, లేకుంటే ఇంకా చనిపోతే అయిపోయిందని ఆత్మహత్య చేసుకోవడమో లేకుంటే భర్తను అత్తను చంపడం ఇట్లాంటివి చాలా ఉండేది. అంటే వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కాదు, పక్కలు ఎవరు ఉంటారో కూడా తెలియదు. అప్పుడు ఈ గ్రూపులు ఉన్నాయనుకోండి, ఒక మహిళకి ఒక గ్రూప్లోకి వస్తే ఒక 10 మంది కలిస్తే ఆమె 10 మంది నా వెంబడి ఉన్నారు అని ఒక అంటే ఏదున్నా 10 మంది డిస్కషన్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటుంది. అట్లా అని చెప్పేసి అట్లా ఒక 10 మందికి ఒక గ్రూప్ చేసి నెలకి ఇంత కట్టుకుంటే ఆమెకు ఒక అమౌంట్ వస్తుంది. ఒక 6 months అయిందంటే ఒక లోన్ ఇస్తారు. ఆ లోన్ తోటి వాళ్ళు ఏదైనా కుటీర పరిశ్రమలాగా ఏదో ఒకటి చేసుకొని అట్లా పైకి వస్తారు. వాళ్ళు ఎదిగింది కాకుండా ఒక 10 మందిని ఎదిగిస్తారనే ఒక మంచి అభిప్రాయంతో వాజ్పేయి గారు తీసుకొచ్చారు. ఇక టోటల్గా రాను ఏమైపోయిందంటే చేసింది బీజేపీ వాళ్ళే, కానీ ఏం చెప్పలేదు. ఆయన ఒక ఇంటి పెద్దనో లాగానే చేశారు, ఒక అమ్మాయి వాళ్ళ గురించి తెలుసుకోవడం వాళ్ళు ఎలా ఉండాలి అనే దానికి. కానీ టోటల్గా ఏమైపోయిందంటే ఇదంతా పొలిటికల్గా ఇంకా వాళ్ళని ఎట్లా చూస్తారంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని జనాలను తీసుకొచ్చే వాళ్ళలాగా అట్లా ఓటర్స్ లాగా కూడా చూడరు, అంత ఇదిగా రాజకీయంగా వాడుకుంటుంటారు. అట్లా అయిపోయింది పరిస్థితి. కాకపోతే వాళ్ళది ఉన్నది ఏంటంటే వాళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లా వాళ్ళు ఎదగాలి. ఇప్పుడు దగ్గర ఒక 50,000 నుంచి ముద్ర లోన్స్ ఒక 50 లక్షల వరకు ఇస్తున్నారు మహిళా సాధికారతతో. ఆమెకు కూడా పెద్ద అంటే వాళ్ళ చదువుని బట్టి కానీ వాళ్ళు చేసుకునే ఏమైనా బిజినెస్ని బట్టి కానీ వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు అట్లా ఎదగాలనే కోరికనే ఆయనకి. ఈ మధ్య కూడా అదే చెప్తా ఉన్నాడు ఆయన, వికసిత భారత్లో కూడా వాళ్ళకి ఏం కావాలన్నా, ఇప్పుడు ఒక ఆధార్ కావాలన్నా, ఒక గ్యాస్ కావాలన్నా, ఏది కావాలన్నా అక్కడి నుంచి వస్తున్నాయి. అంగన్వాడీకి కానీ ఆశా వర్కర్లకు కానీ ఇలాంటివన్నీ ఆయన మంచి పెద్ద మనసుతోటి ఇవన్నీ పెట్టి పిల్లలకి పౌష్టికాహారం కానీ గర్భిణీ స్త్రీలకు కానీ మంచి పిల్లలు పుడితే భవిష్యత్తు మంచిగా ఉంటుంది. వాళ్ళు అనారోగ్యంతో పుడితే వాళ్ళ ఇల్లు అంతా ఆ పిల్లల్ని చూడడానికే సరిపోతుంది, వాళ్ళ డబ్బులంతా వాళ్ళకే సరిపోతాయి అని మంచిగా తినలేరు. ఒక మహిళ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుంది, తను తినకున్నా తన భర్త తిన్నాడా ఇంట్లో తిన్నారనే చూస్తారు, కానీ తన గురించి పట్టించుకోదు. అట్లా అయితే దాని నుంచి మేము ఈ స్కూల్లో అయిపోయిన తర్వాత నేను గ్రూప్స్ కూడా అండి మేము మా దగ్గర నుంచి గ్యాస్ ఇచ్చాము. గ్యాస్ అన్నందుకు నాకు ఐడియా వచ్చింది. గ్యాసు కోసమని మేమే మా ఆఫీస్ నుంచి ఇచ్చేవాళ్ళం బాలజ్యోతి నుంచి. అప్పుడు మా సార్ చెప్పారు, శరత్ గారు అని ఉన్నారు,
ఏమ్మా మనము ఉన్నారంతా చైల్డ్ లేబర్ పిల్లలు, అసలు గ్యాస్ అంటే వాళ్ళకి కావాలి, ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటాయి కదా అంటే అది ఒక గ్రూపులు అయితేనే ఉంటాయని అప్పుడు తెలియదు మనకి. అప్పుడు వాళ్ళ కోసం అన్నట్టుగా గ్రూపులు తయారు చేసినాం. అట్లా పొదుపు గ్రూపులు మేము 98 నుంచి స్టార్ట్ చేసింటివి. అట్లా గ్రూపులు కూడా వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి మా దగ్గర అంటే ఇట్లా జీరో అకౌంట్లు ఉన్నప్పుడే గ్రూపులు కూడా చేసినాం మేము. ఒక 50 గ్రూపులు చేసి ఒక 20-25 గ్రూపులు ఒక సమైక్య చేసి, గ్రూపులు అంటే చిన్న గ్రూపులు ఎస్ఎల్ఎఫ్ అండి, అవి బస్తీ నుంచి ఉంటాయి. ఆ బస్తీ నుంచి ఎస్ఎల్ఎఫ్ అంటే సమ్ లెవెల్ ఫెడరేషన్ అంటారు. దానికి గ్రూపులన్నీ కలిసి ఒక 10-20 గ్రూపులు కలిసి ఒక సమ్ లెవెల్ ఫెడరేషన్ ఉంటుంది. అక్కడ నుంచి టీఎల్ఎఫ్ అని ఉంటుంది, టౌన్ లెవెల్ ఫెడరేషన్. ఈ చిన్న చిన్న గ్రూపులు సమైక్యగా ఏర్పడి అక్కడ నుంచి టీఎల్ఎఫ్కి కడతారు. ఆ టీఎల్ఎఫ్ నుంచి శ్రీనిధికి ఉంటాయి. ఇదంతా ఇట్లా ఛానల్ పెట్టారు ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మనకి గ్రూపులకి పొదుపు ఏవొచ్చినా అక్కడ నుంచి వస్తాయి. ఈ శ్రీనిధి కావాలంటే టీఎల్ఎఫ్ ఇప్పుడు వాటాధనంగా పొదుపు వాళ్ళు ఎస్ఎల్ఎఫ్ కడతారు, ఎస్ఎల్ఎఫ్ నుంచి టీఎల్ఎఫ్కి, అక్కడ నుంచి శ్రీనిధికి అట్లా పోతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఎదగడానికి ఎన్ని రకాలుగా పెట్టారనుకోండి ఆడవాళ్ళ కోసము, అవి ఎక్కడ యూజ్ చేసుకోవట్లేరు. కాకపోతే వాళ్ళు ఉండే పరిస్థితులు కూడా అట్లున్నాయి. ఆర్థికంగా బాగలేక, ఏదో ఇబ్బందులు, లేకుంటే ఆరోగ్యం బాగలేకనో, లేకుంటే ఇంకా స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టుకోవడానికో అవి కట్టేసి ఆ డబ్బులు లోన్ వచ్చిందంటే వాళ్ళు దీనిలోకే యూజ్ చేసుకుంటున్నారు. కనుక ఆ రూపాయి అక్కడే ఆగిపోతుంది. ₹1 మనము పెడితేనే ఇంకో రూపాయి వస్తుంది, అది మనం చేసే బిజినెస్ని బట్టి. అట్లా కొంతవరకు ఇప్పుడు వాళ్ళకి చేతి వృత్తులు నేర్చుకోండి, మీకు వీలైతే మేమే నేర్పిస్తామని చెప్పేసి ఇక్కడ నల్లకుంట దగ్గర కూడా ఒకటి, విద్యానగర్ దగ్గర ఒకటి సెంట్రల్ వాళ్ళు ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టారండి. అక్కడ నేర్చుకోవడానికి వచ్చారనుకోండి. ఇప్పుడు విశ్వకర్మ యోజన కింద ఒక 18 కులాలు అంటే వాళ్ళు తయారు చేసేవి వాళ్ళే చేయాలని కాదు, వీళ్ళు కూడా చేస్తాం మేము అనుకుంటే దానికి సంబంధించి వాళ్ళు ఒక 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా వాళ్ళకి పర్ డే ఇంత అని ఇస్తారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి లోన్ ఇప్పిస్తారు. పెట్టుకుంటాము అంటే ఇంకా మిషన్ కుడుతున్నాము అనుకున్నారనుకోండి, ఆ మిషన్ ఫ్రీగా ఇస్తారు. ఇచ్చేసి వాళ్ళకి ఇప్పుడు ఒక మిషన్ కాదు, నువ్వు ఇంకా లోన్ పెట్టుకొని ఇంకో 5 మిషన్లు పెట్టుకొని అట్లా ఏదైనా పెట్టుకుంటావా, ఇంకొక 4గురిని ఏమైనా ఉపాధి కల్పిస్తావా అంటే అట్లా కూడా పెడతారు. అట్లా ఎట్లయినా స్త్రీ తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఇంకో 10 మందికి చేయూతనియ్యాలి అనే దాని మీదనే వస్తుందండి. అట్లా దీంట్లోనే నేను ఇప్పుడు సిటీ సెంటర్లో నాకు మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ ఇస్తే మాకు అంటే ఇది డైలీ యాక్టివిటీస్ మీవి ఎలా ఉంటాయి మేడం? మాకు 4 కాన్స్టిట్యున్సీలు వస్తాయండి. నాంపల్లి, అంబర్పేట, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్. మేము ఖైరతాబాద్లో ఉంటాము. మాకు యాక్టివిటీస్ అంటే ఇంకా ఇదేనండి, ఇంకా మహిళల గురించే, ఈ గ్రూప్స్ గురించి చూస్తూ ఉంటాము. ఇవి లోన్స్ కోసము అంటే అక్కడే అయిపోతుంటాయి మొన్న కోవిడ్ పీరియడ్లో కొంతమంది భర్తలు చనిపోయో, కొంతమంది అట్లా అయిపోయి కొన్ని వాళ్ళు కట్టలేని దాంట్లో డిఫాల్ట్ అయిపోయినాయి. అవి ఎట్లా చేయడం అనేది ఒకటి. తర్వాత మేము మహిళా కమిటీలు సపరేట్ చేసి ప్రతి దగ్గర వాళ్ళ నుంచి కింది వరకు బూత్ స్థాయి వరకు మహిళలకు ఇవే స్వానిధి లోన్స్ అని ఇట్లాంటివన్నీ చిన్న చిన్నగా హెల్ప్ చేస్తే వాళ్ళకి ఏమన్నా మనం ఎంకరేజ్మెంట్గా ఉంటుందని. ఇంకొకటి వాళ్ళకి ట్రైనింగ్లు కూడా భారతమాత ఫౌండేషన్ అని చెప్పేసి కిషన్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ గారు, కావ్యారెడ్డి గారు, తను కూడా ఇట్లా వచ్చి పెడుతున్నారు. ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే, కమ్యూనిటీ హాల్ ఉంటే తను కూడా వచ్చి వీళ్ళకి ట్రైనింగ్లు ఇస్తున్నారు. ఇప్పుడు బ్యూటీషియన్ కానీ, వాళ్ళకి టైలరింగ్ కానీ, మగ్గం వర్క్ కానీ, మెహందీ డిజైన్స్ కానీ ఏదైనా సరే అట్లాంటివి చాలా ఇప్పుడు ప్రేమ్నగర్లో పెట్టాం మేము. అట్లా కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా కూడా చేస్తామని చెప్పేసి తను కూడా చేయూతనిస్తున్నారు. అట్లాంటి అవన్నీ అంటే మహిళను ముందుకు ప్రోత్సహించడానికి, వాళ్ళని ముందుకు వచ్చి రాజకీయంగా కూడా వాళ్ళు మహిళలు ముందుకు వస్తే అన్నిట్లలో ముందు అన్నప్పుడు రాజకీయంగా కూడా ముందు వస్తేనే కదా తరాలు కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది. ఒక మహిళ ఇల్లును ఎంత బాగా చూస్తుందో తను రాజకీయాలలోకి వస్తే కూడా రాజకీయాలు కూడా అంత బాగుంటాయి అనే ఆలోచనతోటి మేము మొత్తము అన్ని కమిటీలు వేయడము, ప్రతి బూతులలో బూత్ వరకు వేయడం మాకు ఇచ్చేవి. ఒక 2 మేము 2 జిఎస్లో ఉంటాము సెంట్రల్ జిల్లాకి, ఒకరు చూసుకొని ఆ కమిటీలు అన్నీ వేస్తాము. ఒక 25 డివిజన్లు వస్తాయి మాకు. డివిజన్ వైజ్గా కమిటీలు వేస్తాము. ఆ కమిటీల వాళ్ళు బూత్ వైజ్గా వేస్తారు. అట్లా కింది వరకు ఏదైనా ఇచ్చినా, ఏదైనా చెప్పినా, ఏది ఉన్నా కానీ వాళ్ళ ఆరోగ్యం కోసం కానీ దేనికోసమైనా సరే హెల్త్ క్యాంపులు పెట్టడం కానీ అట్లాంటివి కూడా చేస్తూ ఉంటాము. మేడం, మీరు యాక్టివిటీస్లో కూడా మంచి యాక్టివ్గా ఉంటున్నారు. అంటే చూసాం మనం కరోనా టైంలో కూడా గ్రాసరీస్ కానీ రేషన్ కూడా ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టడం కానీ అవునండి బాగా చేశారు కదా. అది చాలా అసలు మర్చిపోవద్దండి నిజంగా. ఆ టైంలో చేసినప్పుడు మాత్రము ఇంటికి వచ్చిన తర్వాత చాలా భయం వేసేది మాకు. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తే ఇల్లంతా అయిపోతారేమో, నా వల్ల వీళ్ళంతా ఏమైనా అవుతుందేమో అనుకునే వాళ్ళం. కానీ మళ్ళీ ఉదయం లేస్తే ఇంకేమనిపించేది కాదు. ఏంటంటే ఇంకా నరేంద్ర మోడీ పిలుపు మేరకి ఖచ్చితంగా మీరు ఒక్కరోజు ఒక 5 మంది కానీ మీరు భోజనం ఇవ్వాల్సిందే అంటే
సార్ చింతల రామచంద్రారెడ్డి గారు ఒక దగ్గర వండిపించి అవన్నీ ప్యాక్ చేసి పంపిస్తే ఈ గుడిసెల దగ్గర అక్కడ ఇక్కడ మేము ఎవరెవరికైతే ఫుడ్ అవసరమో అట్లా ఇచ్చేవాళ్ళం కొన్ని రోజుల వరకు. తర్వాత ఈ సరుకులు కూడా కూరగాయలు వాళ్ళు కొన్ని ఇస్తే మేము కొన్ని, అక్కడ ఉన్న వాళ్ళు కూడా లోకల్గా మా బూత్ చిన్న చిన్న స్థాయి నాయకులైనా కానీ బూత్ స్థాయి నాయకులు కూడా మేము కూడా ఏదైనా ఇస్తాము అని ఆరాటం వాళ్ళకి. ఒక్కొక్కరు కూరగాయలు కొనుక్కొస్తే, ఒకరు జ్యూసులు కొనుక్కొస్తే, ఒకరు ఎగ్స్ ఇస్తే అట్లా అన్నీ పెట్టేసి వాళ్ళే వచ్చి తీసుకొని పోయేట్టుగా, ఎవరు అంటే ఇచ్చి అట్లా అని కాకుండా వాళ్ళు తీసుకొని పోయేట్టుగా అట్లా ప్లాన్ చేసి అసలు చాలా అండి నిజంగా అది చాలా మంచి కార్యం. ఇంకొకటి ఇక్కడ వివర్ హాస్పిటల్ దగ్గర కానీ కేబీఆర్ పార్క్ దగ్గర కానీ ఇట్లా ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఏదైనా లిక్విడ్ లాగా తీసుకెళ్ళి పంచడం, ఇట్లా బాగా చాలా యాక్టివిటీస్. ఇంకొకటి మేము ఈ పొదుపులలో ఉంటాం కనుక మాకు జిహెచ్ఎంసీకి వెళ్ళి రేషన్ షాపు బియ్యం ఉన్నాయి కదండి, అక్కడ వాళ్ళు వేలిముద్ర వేయాలి, ప్రతి ఒక్కరు వచ్చి వేలిముద్ర వేయాలి. ఎవరికి కరోనా ఉందో తెలియదు, వేలిముద్ర వేస్తూ ఉంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాళ్ళందరి కోసం నేను ఉండేదాన్ని అక్కడ. వాళ్ళ కోసం నేను వేలిముద్ర వేస్తే వాళ్ళకి సరుకులు ఇచ్చేవాళ్ళు. అట్లా ఆ కరోనా పీరియడ్ మొత్తము నేను అక్కడే ఉండేదాన్ని. ఉదయం పోయి వాళ్ళకి వచ్చి ఎంతమంది వస్తారో వాళ్ళు తీసుకొని పోయేంత వరకు రేషన్ షాప్ దగ్గరే ఉండేదాన్ని. అది అయిపోయాక మళ్ళీ ఇవి ఇవ్వడానికి వెళ్ళేవాళ్ళం. అట్లా ఏది చేసినా కానీ ఆ దేవుడిది దయని అనుకోవాలండి. ఎవ్వరికి ఏం రాలేదు, సార్కు ఒక్కడికి అట్లా అయ్యింది, ఆయన కూడా ఏం కాకుండా బయటకు వచ్చారు. వాళ్ళ 89 years అనుకుంటానండి వాళ్ళ అమ్మవారు, తనకు కూడా కరోనా వచ్చింది. ఆ టైంలో కరోనా వచ్చిందంటే అసలు ఇంటికి వచ్చేవాళ్ళు కాదు, ఎవరికి అసలు మేము వెళ్తుంటేనే మమ్మల్ని అమ్మ ఏం పోతావో అన్నీ అట్లా మాట్లాడిన వాళ్ళు ఒక 2 days అయిన తర్వాత అసలు వాళ్ళు లేరు అంటే మేమే షాక్ అయ్యేవాళ్ళం. అట్లా ఇంటి దగ్గర అంత జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి ఇది అయిపోయింది, మేము బయటకు వచ్చి ఇంత చేస్తున్నాము ఏమవుతుందో అని ఒక భయం ఉండేది. కానీ అసలు ఏం కాలేదండి, అది దేవుడి దయనే. నిజంగా చెప్పాలంటే 10 మందికి చేసినాం కనుక ఆ మంచి మనకు వస్తుంది అన్నది అది నరేంద్ర మోడీ గారు చెప్పడం మేము చేయడం అది ప్రూవ్ అయ్యింది అని నేను అనుకుంటానండి. మేడం, ఒక మహిళగా నిజంగా ఏ రంగంలో రాణించాలన్నా మహిళకి చాలా గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి, ఆ తెగు అనేది ఉండాలి. ఖచ్చితంగా ఈ రోజుల్లో అందరు మహిళలు చూపిస్తున్నారు. అలాంటిది మీరు ఒక పాలిటిక్స్లో ఎంటర్ అయ్యి 15 సంవత్సరాలుగా మీరు సుదీర్ఘంగా నడుస్తున్నారు. నిజంగా వేరే నేతల దగ్గర నుంచి కానీ ఏదన్నా ఇబ్బంది పడ్డం, ఒక మహిళగా మీరు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అట్లా ఏముండదండి. భారతీయ జనతా పార్టీ అంటే ఎట్లా ఉంటారంటే అంతా ఆర్ఎస్ఎస్ సంబంధించి ఉంటారు, అంతా ఒక సోదరిలాగా ఇట్లా మొత్తము ఏ టైం ఉన్నా కానీ అట్లా భయం ఉండదు. ఇంకొకటి ఎక్కడికి పోయినా ఏ ఆఫీస్కి పోయినా కానీ ఒక టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన ఫీలింగే ఉంటుంది కానీ ఎవరితోటి ఏది ఉండదండి. నిజం చెప్పడము అది ఊరికని కాదు, ఎవరు అన్నీ చూస్తుంటాము అట్లా ఉంటుందా అనుకుంటాము అంతేగాని ఎక్కడ అలాంటి ఇబ్బందులు కాలేదండి. కాకపోతే ఎప్పుడు అనుకున్నా కానీ అసలు ఆ దృష్టితోటి చూసేవాళ్ళు అనిపించదు, అంత టైం కూడా ఉండదండి మాకు. మేము అక్కడికి వెళ్ళామా అంటేనే పరుగుని వెళ్తాం, ఎక్కడో పార్టీ ఆఫీసులు ఎక్కడెక్కడో ఉంటాయి, ఎక్కడో మీటింగ్ ఉంటుంది, లేకుంటే ఇంకెక్కడో రేప్ చేశారు అమ్మాయికి ఇక్కడ ఇష్యూ ఉంది అంటే అక్కడ ఇష్యూ ఉంది అంటే మహిళా మోర్చ కదండి, ఆ స్ట్రైక్ చేయడం కానీ ప్రతిదానికి అక్కడిక్కడ పరుగులో ఉంటాయి. కానీ అట్లా ఇంకా వాళ్ళు ఏమన్నారు వీళ్ళేమన్నా అది ఉండనే ఉండదండి. మనం పోయినామా మన పని చేసినామా వచ్చినామా అన్నట్టే ఉంటుంది. ఆ టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి 10:30, 11 కూడా అవుతుంటుంది. మమ్మల్ని తీసుకెళ్ళి పిఎస్లో పెడుతుంటారు, వాళ్ళు 5, 6 అయిపోయే వరకు కూడా పంపించరు. అట్లా గీతామూర్తి గారు ఉండేవాళ్ళు స్టేట్ మహిళా మోర్చా, చాలా యాక్టివ్గా చేసేవాళ్ళండి. ఇంకేదన్నా చిన్న ఇష్యూ వచ్చినా కానీ వెళ్ళిపోవడము. బాలికలండి అసలు నిజం చెప్పాలంటే ఈ విషయంలో కేసీఆర్ గారు మా మనమడు తినే ఫుడ్డే మేము అందరికి పెడుతున్నాం హాస్టల్లో అన్నాడు. ఏం పెట్టాడో తెలియదు కానీ ఆడపిల్లలు బయటకు వచ్చి స్ట్రైక్ చేసేది, మేము చేసేయడం కాదు, పిల్లలు వచ్చి వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు, వాష్రూమ్లోకి వెళ్ళడానికి వెళ్ళలేదు. వాళ్ళు నెలసరి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళాలన్నా పిల్లలు అసలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని చూడడానికి మాకు చాలా ఇబ్బంది అనిపించిందండి. అట్లాంటివి ఒక ఫోన్ కాల్ రాగానే తను వెళ్ళిపోవడము, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెళ్ళిపోవడము, అట్లా ప్రగతి భవన్ ముట్టడని ఇదని అదని చాలా అసలు అనుకుంటాము. కౌశిక్ రెడ్డి తిట్టడం మహిళలను, గవర్నర్ని అంత గలీజ్గా మాట్లాడడము, అసలు అంతా ఎట్లా అంటే మొత్తము వాళ్ళు ఒక పదవిలో ఉన్నాం కదా అనేది కూడా ఉండదండి. ఎవరిని అంటున్నామని తెలియదు, ఆ స్థాయి ఏంది అనొచ్చు అనేది ఉండదు. మేము నాయకులం కదా, మేము ఏదైనా మాట్లాడచ్చు, మేము ఏదైనా చేయొచ్చు అనేదే కానీ వాళ్ళు ముందు వాళ్ళు ఏమైనా అనుకుంటారా, ఒక మాట మాట్లాడే ముందు ఆలోచన అట్లాంటిది ఏమి ఉండదు. అట్లా ఎక్కడికక్కడికి మాకు అదే ఉంటుంది కానీ ఏమి ఉండదు. కాకపోతే బాగా ప్రోత్సాహం ఉంటుందండి. ప్రోత్సాహం మాత్రం ఇట్లా చేయండి అని మాకు చెప్పాలంటే చింతల రామచంద్రారెడ్డి గారు, వెంకటస్వామి, మధు అన్న ఫోర్స్ తోటి నేను పొలిటికల్గా వచ్చింది కూడా. ఆయన నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచే పిలుస్తా అన్నాడు. ఇంకా నేను 12 years అయిన తర్వాత మానేశాను, స్కూల్కు మానేసి ఈ గ్రూప్స్ ఇవే చూసేదాన్ని. సోషల్ వర్క్ ఇంకా చాలా అంటే
నాతోటి ఏదైనా హెల్ప్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసేదాన్ని. అప్పుడు మా గ్రూప్ వాళ్ళకే చాలామందికి గర్భసంచి ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు. వాళ్ళ కోసమని కొంతమంది డాక్టర్స్ని అడిగి క్లాసెస్ పెట్టించి అట్లా చేస్తే వీళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోరు, కనీసం యోగానైనా చేస్తే బాగుంటుంది ఇట్లా అని ఆమె సజెషన్ చేస్తే ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళి 1000 రూపాయలు ఇచ్చి ఆ టైంకి వెళ్ళి చేయగలేరు కదా అని చెప్పేసి మేము ఒక 4-5 యోగా నేర్చుకొని వచ్చి వాళ్ళకు 3 months 3 years 3.5 years మేము నేర్పించాము యోగా. కనీసం ఇంట్లోనే చేసుకుంటారు కదా అని ఆ కమ్యూనిటీ కూడా సారు మాకు ఇప్పించారు అన్నట్టు యోగా కోసము. లేడీస్ అంటే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారండి బీజేపీలో. దానికోసం ఆయన కొట్లాడి ఏరియాలో మాకు హాల్ ఇప్పించారు. దాంట్లో మేము చాలా యాక్టివిటీస్ చేసేవాళ్ళము. వివేకానంద వాళ్ళు ఉంటారండి, వివేక ఇన్స్టిట్యూట్ అని ఇక్కడ స్టేట్ హోమ్ దగ్గర ఉంటుంది. అయితే వాళ్ళు కూడా కన్యాకుమారికి సంబంధించింది. అక్కడ నుంచి కూడా సార్ వాళ్ళు వచ్చేవాళ్ళు. మేము చేసే యాక్టివిటీస్ చూసి వాళ్ళు కూడా వచ్చి చిన్నపిల్లలు ఉంటారు కదా బస్సులో ఉట్టిగా తిరిగే పిల్లలు అట్లా కాదు, వాళ్ళకి సంస్కార వర్గాన్ని ప్రతి సండే వాళ్ళకి ఒక క్లాస్ తీసుకునేవాళ్ళు. వాళ్ళకి ఒక ఆసనం నేర్పించి ఒక గీత నేర్పించి వాళ్ళకి ఎట్లుండాలని కొంచెము వాళ్ళు అంటే బాగుండేదండి అసలు నిజం చెప్పాలంటే. అది కూడా ఏం చేసిరంటే మేము అసలు యోగా కోసమని కరెంటు వేయించుకొని మన డబ్బులే ఖర్చు అవుతాయి, అయినా కానీ 10 మందికి మేలు చేస్తున్నారు అనేది ఉండదు. పొలిటికల్గా చూస్తారు వాళ్ళు, అంతేగాని కింది వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమొస్తుంది, ఏం చేస్తున్నారు అనేది ఆలోచన ఉండదు వాళ్ళకి. మేము ఇస్తరాకుల్లో మిషన్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి దానికోసం కరెంట్ అవసరం అని నేర్పిస్తే ఆ కరెంట్ కట్ చేయించడాలు అట్లాంటివి. మళ్ళీ యోగా నేర్పిస్తుంటే కూడా ఇంకేవో ఇంకా ఏ రకంగానో చెప్పి ఇక ఏదో చెప్తా ఉంటే ఇంకా సరే అని చెప్పేసి మానేసినాము. లేకుంటే చాలా యాక్టివిటీస్ చేసేవాళ్ళమండి అక్కడ, ప్రతి ఒక్కటి అక్కడే. ఇంకా మాకు అక్కడ మేము ఎక్కడైతే ఫస్ట్ స్కూల్ పెట్టాము కమ్యూనిటీలో, ఆ స్కూల్ ఇప్పుడు పెద్దగా కట్టారు. స్కూల్ ఇక్కడ షిఫ్ట్ చేసినాం. స్కూల్ ఇక్కడే గవర్నమెంట్ స్కూల్ పర్మనెంట్గా కట్టేసినారు. ఇంకా దాంట్లోనే ఆ పైన హాల్ తీసుకొని ఈ యాక్టివిటీస్ అన్నీ చేసేవాళ్ళం మేము. వాళ్ళకి మగ్గం వర్క్ కానీ, ఇంకా దీపావళి వచ్చిందంటే దీపాలు కలర్స్ వేసి అవి వాళ్ళు వచ్చి ఇచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఏదో ఉపాధి వస్తుంది ఆ టైం కానీ, అట్లాంటివి చాలా ఏది వచ్చినా కానీ ఏ చిన్నది వెళ్ళిపోయినా కానీ వాళ్ళ వరకు రీచ్ చేసేదాన్ని. ఇంకొకటి చిన్న ఆడపిల్లలు కూడా మగపిల్లలు కూడా అనుకోండి 10th ఇంటర్ ఫెయిల్ అయ్యి వాళ్ళు ఊరికే తిరుగుతూ ఉంటారు. ఇక వాళ్ళకి అలవాటు అయింది అనుకోండి, తర్వాత వాళ్ళు జాబ్కి వెళ్ళలేరు, అక్కడ చదవలేరు, ఏం చేయలేరు. అట్లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళే జాబ్ పెట్టించేట్టుగా అట్లా టైమ్స్ వాళ్ళు కానీ అపోలో వాళ్ళు కానీ కొన్ని కంపెనీ వాళ్ళు మాకు ఫోన్ చేసి అడిగేవాళ్ళు. డైరెక్ట్ ఫోన్ చేసి అమ్మ ఇట్లా పంపించండి, ఇట్లా చేయండి, ఇట్లా ఉన్నాయి అంటే వాళ్ళని పంపించేవాళ్ళం. తర్వాత ఐసిఐసి బ్యాంకులో కానీ ఇట్లా చాలా అంటే ఉపాధి వాళ్ళు. ఇంతకుముందు ఏమో ట్రైనింగ్ ఉండేది, యూత్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కానీ వదిలేసేవాళ్ళు. వాళ్ళకి అసలు నరేంద్ర మోడీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సగం డబ్బులు, వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత మొత్తం అమౌంట్ ఇస్తాం. ఆ జాబ్ కూడా ఏంటంటే వాళ్ళు ఒక నెల వెళ్ళి మానేస్తారు కూడా కొంతమంది పిల్లలు. అట్లా కాదు, ఒక 6 months అయిన తర్వాతనే ఫుల్ పేమెంట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎవరైతే ట్రైనర్ ఉంటారో వాళ్ళకి. దానికోసం అని చెప్పేసి వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కూడా బాగా అయిందండి నిజం చెప్పాలంటే. ఊరికే తిరిగి అక్కడిక్కడ అయ్యేవాళ్ళు. అట్లా వెళ్ళిన తర్వాత బాగుండేది. ఇంతకుముందు అయితే ఇక ఈ పొలిటికల్గా వాళ్ళు ఏమని ఇస్తే అదేదో తిని లేకుంటే వాళ్ళెంబడి తిరిగి తాగి తల్లిదండ్రులు చెప్పి వినకుండా అట్లా యూత్ చాలా చెడిపోయేది. కొంతవరకు అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ పెట్టిన తర్వాత పిల్లలు కూడా కొంచెం ఇదైపోయి తల్లిదండ్రులకి ఆలోచన. ఇప్పుడు వాళ్ళు ఏది చేసినా చేయకున్నా తల్లిదండ్రులు పెట్టినా సరే కానీ వాళ్ళ బిహేవియర్ చూసి తట్టుకునే శక్తి కూడా ఉండదండి. అట్లాంటి బిహేవియర్ అంటే తాగి ఎక్కడో పడిపోయి ఏదో అయ్యిండు, ఏదో టెన్షన్ వస్తాడా రాడా ఈరోజు అని చూసుకుంటూ ఉండే తల్లిదండ్రులు కూడా ఉంటుంటారు. అట్లాంటి దగ్గర నుంచి ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనుకుంటానండి నేను. ఓకే మేడం, మీరు ఒక మహిళగా ఈరోజు సెన్సార్ బోర్డులో ఒక అడ్వైజరీ ప్యానెల్ మెంబర్గా ఉన్నారు. అలాగే బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఉన్నారు. నిజంగా మీరు ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలుగా ఏదైతే మీ రాజకీయ ప్రస్థానం ఉందో, ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన సేవ కావచ్చు, పార్టీ కోసం పార్టీపై మీకున్న నిబద్ధత కావచ్చు, దానికి ఒక గుర్తింపు ఈరోజు వచ్చింది, పార్టీ గుర్తించింది అని అనుకుంటున్నారా? గుర్తించింది అనుకోవడం అంటే అది కూడా ఒక బాధ్యతలాగానే అనుకుంటున్నానండి నేను. ఆ సెన్సార్ అనేది కూడా ఒక బాధ్యతనే. నేను వెళ్ళే దారిలో అది కూడా ఒకటి నాకు ఇవ్వడం కూడా ఆ వరకు కూడా సక్సెస్గా చేసినప్పుడే అనుకుంటానండి నేను. గుర్తింపు అంటే ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు పార్టీలో ఎట్లా ఉంటుందంటే నాయకులని కాదండి, బూత్ స్థాయి నుంచి వచ్చే వాళ్ళే కార్యకర్తనే నిజమైన ఇది అని. ఇప్పుడు నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఒక కార్యకర్త మాత్రం ఏ పార్టీలోకి వెళ్ళారండి. అట్లా వచ్చేవాళ్ళం కదా, కింది స్థాయి నుంచి వస్తున్నాం కనుక ఏదో దీంట్లోకి ఇది అయ్యడమో ఏదో అని కాదు. కాకపోతే మంచిగా ఉంటుందండి, టీం మంచిగా ఉంటుంది. ఎవరు ఏది చేసినా కానీ వాళ్ళది ఎవరికి ఏది రావాలో అది ఖచ్చితంగా వస్తుంటారు. నాకు ఈ పోస్టు కావాలి లేకుంటే నాకు ఇట్లా కావాలని మేము ఎప్పుడు అడిగింది ఉండదు.
వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళకు ఒక గురువులాగా అండి. నేను ఇది కాకుండా మేము మా సంఘం కూడా అండి ముదిరాజు, నేను అది మొన్నటి వరకు గ్రేటర్ హైదరాబాద్, అది కూడా ఒక 10 years నుంచి ఉంటాను గ్రేటర్ హైదరాబాద్లో ప్రెసిడెంట్ అండి, మహిళా ప్రెసిడెంట్. ఈ మధ్యనే అన్ని ఒక 4-5 సంఘాలు పెట్టుకోవడం ఎందుకని ఒకటే దాంట్లో జేఏసీ అని పెట్టేసి జాయింట్ యాక్షన్ కమిటీ, దాంట్లో ఇప్పుడు నేను స్టేట్ జిఎస్గా తీసుకున్నానండి. అది కూడా ఏంటంటే చదువు పరంగా కానీ చూడండి, రాజకీయంగా కానీ సామాజికంగా కూడా మహిళలు కానీ అసలు కుటుంబమే అనుకోండి చాలా వెనుకబడి ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తేనేమో ఎక్కువ ఒక 65% ఉంటారు. కానీ దేంట్లో చూసినా కానీ ఎవరికొకరు చేసేదే ఉంటుంది. అదంతా చదువు లేకపోవడం అని నేను అనుకుంటానండి. ముఖ్యంగా చదువు ఉన్నది అనుకోండి, చదువుకుంటే తెలుస్తుంది ఏంటిది అనేది తెలుస్తుంది. ఫస్ట్ చదువు అంటే మనమే కరెక్ట్గా అవగాహన లేనప్పుడు ఎవరు చెప్తే అది వినుకుంటూ పోతుంటారు. ప్రతి ఒక్కరికి చేసేది మేమే, కానీ ఆ స్థానంలో మాత్రం ఉండట్లేరు. కనుక నేను వాళ్ళను కూడా ఆ దారిలో రావాలని చెప్పేసి కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం అన్నట్టుగా నాకున్న టైంలో నేను సంఘానికి కూడా వాళ్ళ మహిళా గ్రూపులు కూడా చేసి వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది అన్నట్టుగా, వాళ్ళకి ఎట్లా ఉంటే బాగుంటుంది, చదువు పరంగా పిల్లలను చదివిస్తే ఎట్లుంటుంది, ఏదన్నా వాళ్ళకు కూడా ఏదైనా అవకాశాలు ఉంటే ఏదన్నా హెల్ప్ చేసేట్టుగా ఉంటే ఎవరి దగ్గరన్నా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలన్నా మాట్లాడడం కానీ అట్లాంటివి ఆ దిశగా కూడా చేస్తుంటామండి. చాలా పేదరికంగా ఉంటారు, ఒక కులవృత్తి లేదు, ఏదంటే అది చేసుకుంటూ ఉంటారు. పువ్వులు అమ్ముతారు, పండ్లు అమ్ముతారు, ఏది చేపలు అంటారు. అంటే కరెక్ట్గా ఈ కులానికి వృత్తి అనేది లేకుండా ఉంది, చూస్తే సంఖ్య ఎక్కువ ఉంది. కానీ అందుకే రాజకీయంగా కూడా వస్తే బాగుంటుంది. ఫస్ట్ విద్యాపరంగా కొంచెం బాగుంటే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఎవరైతే నాయకులు ఉన్నారో వేరే పార్టీ అంటే వేరే కులాలలో తీసుకుంటే వాళ్ళు అనుకుంటే కొంచెము సపరేట్గా వాళ్ళు ట్రీట్ చేస్తుంటారు. అట్లా మా వాళ్ళని కూడా అదే ధోరణిగా వాళ్ళకి క్లాసెస్ పెట్టడం కానీ, కమిటీలు వేయడానికి వెళ్ళినప్పుడు కూడా పొలకం లక్ష్మీనారాయణ అని ఈయన అధ్యక్షుడు అండి మాకు, కానీ చాలా బాగా గైడెన్స్ ఇస్తాడు ఆయన. ఎంత మంచిగా అంటే అసలు చాలా కటువుగా చెప్తాడు, కానీ చాలా బాగా ఎట్లా ఉండాలి, ఒక మహిళ అయినా పురుషుడైనా ఎట్లా ఉండాలి, వాళ్ళని ఎట్లా మోటివేషన్ చేయాలి, వాళ్ళకి ఎట్లా మనం చేయగలుగుతాము అనేది బాగా చెప్తారు. డబ్బులు అంటే 1 రోజు 2 రోజులు ఇవ్వగలుగుతారు, కానీ మొత్తం అయితే ఇయ్యరు కదా, వాళ్ళు ఎట్లా ఎదగాలి అనే దానికోసమని. ఇంకొకటి మాది ఏ గ్రూప్కి రావాలి, డి గ్రూపు, అసలు ఒక కులవృత్తి లేదు, ఏది లేదు, మళ్ళీ డి గ్రూప్లో ఉంది. అట్లా వాళ్ళు చదువుకున్న పిల్లలకు కూడా కరెక్ట్ టైంకి వాళ్ళకి సీట్లు రాకపోవడము, జాబులు రాకపోవడం, అట్లా ఆగిపోతున్నారు వాళ్ళు ఎంత కష్టపడి చదివినా కానీ. అందుకే ఫస్ట్ ప్రధాన అంశము ఏ గ్రూప్లోకి మారడానికని, దానికోసమని ఎన్నో రోజుల నుంచి ఉంది. ఇక్కడ నుంచి ప్రభుత్వం పంపించింటే ఈ పార్టీకి అయిపోయేది అది, కానీ వాళ్ళు అట్లా నాంచి పెట్టారు అది. దానికోసం అన్నట్టుగానే ఇప్పుడు ప్రధానంగా ప్రతి జిల్లాకి వెళ్ళి కమిటీలు వేసి చెప్తా ఉన్నారు. అది అయ్యింది అనుకోండి, కొంచెము చదువుకున్న పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వాళ్ళు చదువుకున్న ఇప్పుడు మెడిసిన్ చేస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు, వాళ్ళు కటప్ రేట్ ఇస్తారు. కటప్లో ఏ గ్రూప్ వాళ్ళకి ఇంత ఉంటుంది, అంతవరకు రీచ్ అయినా కానీ వాళ్ళకి రాదు, వాళ్ళకి వస్తుంటాయి. అది వాళ్ళకి ఇంకా నేను ఎంత చదివినా ఇంతేనా అని చెప్పేసి పిల్లలు కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఆగిపోవడము, అట్లా చదివి వాళ్ళకు కూడా ఇదైపోయి జాబులు రావట్లేవని యూత్ అడ్డదారి పట్టడము, అసలు ఎవరు చెప్తే వాళ్ళకి పని చేయడము, ఎక్కడంటే అక్కడికి వెళ్ళడము, ఒకటి అవగాహన ఉండదు, ఒక జాబ్ పర్మనెంట్గా ఉండదు, ఒక దగ్గర ఉండదు, కుటుంబం సరిగ్గా చూసుకోవడానికి ఉండదు, అట్లా అయిపోతున్నారు. కనుక వాళ్ళను కూడా ప్రతి దగ్గర మేము మహిళలు కూడా ఒక టీమ్స్ చేసి వాళ్ళను కూడా రాజకీయంగా కూడా ఎట్లా ఉంటుంది, మీరు కూడా వస్తే ఎట్లా మనం రాజకీయంగా వస్తే ఎట్లా ఎదుగుతాము, ఏం చేస్తామో 10 మంది గొంతుగా ఒకసారి వినిపిస్తే వాళ్ళు కూడా భయపడతారు, మనం అనుకున్నది అవుతుంది అనే దిశగా వాళ్ళకు కూడా తిరిగి చేస్తున్నామండి ఇప్పుడు. ఓకే మేడం, 15 సంవత్సరాల క్రితం మీరు అనుకున్నారా ఒక టీచర్ నుండి ఈరోజు బీజేపీలో మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, అలాగే ఫిలిం ఇండస్ట్రీనే శాసించే సెన్సార్ బోర్డ్ అంటే సెన్సార్ బోర్డ్ చేతిలోనే ఒక మూవీ అనేది ఉంటుంది, అలాంటి ఒక బాధ్యతలను తీసుకున్నారు. ఆ రోజు అనుకున్నారా మీరు? లేదండి, అట్లా ఏం అనుకోలేదు అసలు. అదంతా అట్లా వస్తుంది వెళ్తున్నాను అంతేగాని, చెప్తున్నాను కదా నా మీద నమ్మకం వాళ్ళకి, వాళ్ళు ఎవరైతే నన్ను నమ్మి ఇచ్చారో అది మాత్రము ఎప్పటికీ హోము చేయనండి. ఖచ్చితంగా దానికోసము కష్టపడైనా కానీ ఏదైనా కానీ ఎంత ఇందాక మీరు ఇంతకుముందు చెప్పారు, ఎప్పుడన్నా అట్లా వస్తే ఆపుతారా చేస్తారా అని అడిగారు కదా, ఒత్తిళ్ళు వస్తాయని. అట్లాంటివి కూడా వచ్చినా కానీ ఎక్కడ ఆగేది ఉండదండి, ఎందుకంటే మన మీద నమ్మకం ఉంది, అది ప్రూవ్ చేసుకోవాలి అనేది అంతేనండి నాకు. ఓకే మేడం, రోజుకి ఎన్ని సినిమాలు వస్తుంటాయి సెన్సార్ బోర్డ్కి? ఒక 3-4 వస్తాయండి, ప్రతిరోజు 3-4 వస్తాయి. 3-4 ఆ రోజే సెన్సార్ చేసేస్తారా? సెన్సార్ చేస్తారండి, టైమ్స్ పెడతారు, పెట్టి అక్కడ ఒక టీం ఇక్కడ ఒక టీం పంపించి, ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ కానీ
అక్కడ బోయిగూడలో ఒకటి ఉంది, అట్లా ఒక 4-5 ఉన్నాయి, దాంట్లో చేస్తారు. ఇక్కడ మహావీరు ఆపోజిట్లో ఉంది ఒకటి. ఓకే, అంటే అందులో ప్రయారిటీ ఎలా తీసుకుంటారు మేడం? ఈరోజు 4 సినిమాలు వచ్చినాయి, సెన్సార్ చేయడంలో ప్రయారిటీ ఏ విధంగా తీసుకుంటారు? ఇక టీమ్స్ చేస్తున్నారు కదండి. నాకు ఇప్పుడు మేము వచ్చింది 3 months అవుతుంది, అంత పెద్దగా అవగాహన లేదు. కాకపోతే మాత్రము చేసింది వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ మాత్రం మాకు ఇచ్చి కూడా 1 month మేము అసలు చూడలేదండి. అసలు అది వాళ్ళు మాకు మెసేజ్ పంపించారు కానీ మేము చూసుకోలేదు అసలు ఇచ్చినట్టు కూడా. వాళ్ళు ఏం చెప్పారు, ఒక ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది, ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పారు. కాకపోతే ఇంక మేమే లోకల్గా అసలు సబ్జెక్టు అసలు ఏంటి అనేది మేమే తెలుసుకొని అది మూవ్ అవుతున్నాము. అది ప్రయారిటీ అంటే ఇంకా ఇదేనండి, ఏదైనా కానీ భవిష్యత్తుకి పిల్లలకి కానీ ఎవరికైనా కానీ బాగుండే రకంగా అయితేనే అది బయటికి రావాలి అనేది మాత్రము నేను గట్టిగా నమ్ముతున్నాను. ఓకే మేడం, అయితే చెప్పండి, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మీరు ఏం చెప్తారు? ఇంతకుముందు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇప్పుడైతే చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, దగ్గరుండి చూస్తున్నారు, ఏం చెప్తారు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి? చెప్పేది ఏముంటుందండి, ఇంతకుముందు అయితేనేమో అంతమందిని కలిసి చూసేవాళ్ళం, ఇప్పుడు ఒక్కరిద్దరే చూస్తున్నారు. ఇంకా పిల్లలు అయితే మరి ఇక వాళ్ళ చేతిలో ఉన్నాయి ఫోన్లు కనుక దాంట్లోనే చూస్తున్నారు. కానీ మొత్తం యూత్ పాడు కావడానికి కానీ దేనికైనా కారణం వాళ్ళు ఇన్ని డబ్బులు పెడుతున్నా మాకు ఇన్ని డబ్బులు రావాలని ఒక టార్గెట్ పెట్టుకొని వాళ్ళు మూవీలు తీస్తున్నారు. ఈ బుల్లితెర మీద వచ్చే సీరియల్ అయినా కానీ ఏవైనా వాళ్ళు తీస్తున్నారు. కానీ అది పోయిన తర్వాత ఏమవుతుంది అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచిస్తే వాళ్ళు ఏదో ఇదే ఐఫై ఇట్లా ఉండాలి, కల్చర్ మొత్తం మారిపోతుంది, ఇంకా మేమేమో చేసేస్తున్నాము, ఇది మొత్తము అమెరికానో ఏదో చేసేస్తున్నామని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అక్కడ చూస్తే మన గుళ్ళు కట్టుకొని భజనలు చేసుకుంటా హరే కృష్ణ అని వాళ్ళ ఎంత బాగా అనిపిస్తుంది అండి. అసలు ఇక్కడికి అక్కడికి ఎంత డిఫరెన్స్ వచ్చేసింది. వాళ్ళేమో మనల్ని నమ్ముతున్నారు గట్టిగా, ఇదైతేనే మనం బాగుంది అని వాళ్ళు పట్టుకుంటున్నారు. మనమేమో వాళ్ళదంతా తీసుకొని ఈ సినిమా మూవీలతోటి మాత్రం మొత్తం కల్చర్ అంతా మారిపోతుంది. కనుక వచ్చే యూత్కి యూజ్ అయ్యేట్టుగా వాళ్ళు చేస్తే కొన్ని వస్తాయి, కొంతవరకు బాగానే తీస్తారు, తీరని కాదు. కానీ దాంట్లో మళ్ళీ ఇట్లా పదజాలాలు కానీ డ్రెస్సు అవి కూడా కొంచెం వరకు అన్నా అంత కాకుండా కానీ కొద్దిగానైనా వాళ్ళు అది పెట్టుకొని చేస్తే బాగుంటుందని ఆలోచన అండి. చాలా మటుకు మాత్రం అట్లానే చూపిస్తున్నారు వాళ్ళు. ఒక సాంగ్ అన్న అట్లా పెట్టాలి, లేకుంటే ఒక్కటన్నీ ఇది పెట్టాలి అనేది, అది అట్లా పెడితేనే అవుతుందని అది మైండ్లోకి తీయాలి ఫస్ట్. వాళ్ళు మనం ఏమి ఇస్తున్నాము, ఇన్ని డబ్బులు పెడుతున్నాము, ఇన్ని డబ్బులు వచ్చినా రాకున్నా ఒక సినిమా వల్ల మనం ఏమి ఇస్తున్నాము, ప్రజలకు ఏం పంపిస్తున్నాం, మెసేజ్ ఏమి ఇస్తున్నాం వాళ్ళకి అనేది వాళ్ళు దర్శకులు కానీ ప్రొడ్యూసర్లు కానీ అది ఆలోచించి ఫస్ట్ ఇది చేసే నాయకులు కూడా మేము చేస్తున్నాము ఒక హీరో అని అనుకొని వాళ్ళు కూడా ఎలాగంటే అలాగా కాకుండా ఒక స్త్రీ అంటే ఒక మాతృమూర్తి ఎట్లా బయటికి చెప్పాలి, ఎలా ఉండాలని చెప్పాలని వాళ్ళు కూడా ఒక ఆలోచన ఉంటే నేను ఇంకా ఇది చేస్తే నాకు ఇంకో 10 సినిమాలకు ఛాన్స్ వస్తుందేమో అనే రకంగానే ఆలోచిస్తున్నారు. కానీ ఒక స్త్రీకి ఉండాల్సిన లక్షణాలు ఒకటి లేకుండా అయిపోతున్నాయండి ఆడ. అది మాత్రం కొంచెం గట్టిగా పిల్లల దృష్టి మారిపోయి మొత్తము దేశం మొత్తము ఒక్కరు కాదు దేశం మొత్తం ఇప్పుడు యూత్ అయితే మొత్తం మరీ ఘోరంగా అసలు మిడ్డీలు పోయి ఇప్పుడు చెడ్డీల వరకు వచ్చారండి. అంత మరీ ఘోరంగా తయారవుతున్నారు. కనుక అట్లాంటి కల్చరు వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉన్నా సరే వాళ్ళు మేము ఇట్లా ఉన్నాం, మేము ఐఫైగా ఉన్నామని వాళ్ళు అనుకోవచ్చు. కానీ అది కింద స్థాయిలో ఉండేవాళ్ళు ఎట్లా అనుకుంటారు, చిన్న బస్తీలలో ఉంటారు, వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళతో అవుతుందా? వాళ్ళు కూడా అదే అనుకుంటారు, మేము ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని కలలు కంటారు. ఆ కళలలోనే వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళకేమో తెలిసి చేస్తారు, వీళ్ళకి తెలియక ప్రాబ్లం అవుతుంది. అట్లా ఏదో తెలియక పిల్లలు వాళ్ళు అట్లా వెళ్తూ ఉంటే ఆ బస్సులు ఎవరో ఉంటారు, ఏదో రకంగా ఎట్లయినా కానీ బస్తీ పిల్లలకి పట్టణంలో చాలా మటుకు కల్చర్ వచ్చేసి చాలా పాడైపోతున్నారండి. కనుక దయచేసి ఈ ప్రొడ్యూసర్లు వీళ్ళు ఆలోచన చేసి 1-2 సార్లు ఆలోచించి డబ్బులు పక్కకు పెట్టేసి ఇది పెట్టాలా లేదా అనే దృష్టితో ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ మేడం. అలాగే మీరు సెన్సార్ బోర్డులో కావచ్చు, పార్టీలో కావచ్చు, ఇంకా కీలక పదవులు అధిరోహించి మరింత ముందుకెళ్లాలని 99 టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు పిలిచి ఇక్కడికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా అండి, మీ అందరికీ ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ 24 ఫ్రేమ్స్. మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ 99 టీవీ.